అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా గెస్ట్ ఎవరు అని అంటే ప్రకృతివనం ప్రసాద్ గారు. యాక్చువల్లీ ఆయన వీడియోస్ మీరు చాలా చూసే ఉంటారు. అయితే ఆయన చెప్పే కొన్ని విషయాలు అంటే నిన్న మేము మాట్లాడుకున్నప్పుడు ఒక మాట అన్నారు. అంజలి ఆరోగ్యం గురించి ఎంతో పరిగెడుతున్నారు. అంత పరిగెట్టాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్‌గా బతకచ్చు మనిషి జీవితానికి అని అన్నారు. దీని మీద మనం మాట్లాడదాం అని అంటే సరేనండి తప్పకుండా. జస్ట్ ఎక్కువ గ్యాప్ కూడా లేదు. నేను రాత్రి అనుకుంటే ఇవాళ షూట్ పెట్టేసాం అనమాట. ముందైతే సార్‌కి వెల్కమ్ చెప్పేద్దానండి. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తానికి 5 ఏళ్ల నుంచి అనుకుంటుంటే ఈరోజు కుదిరింది మనిద్దరికి. అంటే జర్నీలో మనం సీరియస్‌గా చేయాలనుకుని అనుకుంటా ఉంటే ఎప్పుడో ఒకసారి జరుగుతది. అవును సార్. దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ ఇన్ మెనీ థింగ్స్. అగ్రికల్చర్‌లో ఉందాము. అగ్రికల్చర్ ఇంకా బెటర్ చేద్దాము. ఇక్కడ అగ్రికల్చర్ కుదరడంలే బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. సాయిల్ బాలే, కెమికల్ ఫార్మింగ్ ఎక్కువైపోయింది. సాయిల్ న్యూట్రిషన్ లేదు. మనుషులు దొరకడం లేదు. వ్యవసాయం చేసే వాళ్ళందరూ కష్టపడతా ఉంటారు. నో డౌట్ అబౌట్ ఇట్. అందుకని ఎక్కడ అంటామంటే ఆఫ్రికాలో సాయిల్ బాగుంది, మనుషులు బాగా దొరుకుతారు, ల్యాండ్ చీప్గా ఉంది, నైల్ నది, వర్షం బాగుపడుతుంది. ఆ సాయిల్ హెల్త్కి వర్షానికే పంటలు పండుతూ ఉన్నాయి. వర్షానికే నో ఇరిగేషన్, నో డ్రిప్ ఇరిగేషన్, నో స్ప్రింక్లర్, నథింగ్. రైట్. సాయిల్ అంత హెల్తీగా ఉంది కాబట్టి పడిన మాయిశ్చర్ని హోల్డ్ చేసుకొని అరటికాయలు, చెరుకు కూడా పండుతుంది రెయిన్ఫెడ్లో. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది సాయిల్ దే. అక్కడ స్టార్ట్ చేశారా ఏంటి మీరు? అక్కడ యుగాండాలో స్టార్ట్ చేసినాం. అవునా సార్? 5 years నుంచి అనుకొని, మీరు 5 years అంటారు కదా, అవును. నేను 5 years నుంచి అనుకొని వెళ్ళి ఘానా, రువాండా, నైజీరియా తిరిగి ఇప్పుడు యుగాండా అనే దేశంలో స్టార్ట్ చేసాము. అద్భుతంగా రిజల్ట్స్ మేము అనుకునే దానికే బెటర్ ఉంది. ఇక్కడ మన మట్టి కన్నా అక్కడ మట్టి సారవంతంగా ఉందంటున్నారు. 100%. అంటే టెస్ట్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు మన హిమోగ్లోబిన్ మనం టెస్ట్ చేసుకుంటే 14, నాకు 15.2 నా హిమోగ్లోబిన్. అరే వా. ఇప్పుడు 15 పైనే. 35 ఏళ్ళ నుంచి నా వెజిటేరియన్. వెజిటేరియనే. సో నాన్ వెజ్ నిలిపేసి 35 ఏళ్ళైనా నా వెజిటేరియన్ ఫుడ్ ఏం తింటాడు, ఏమి స్పెషల్ ఏం లే, ఏమి కషాయాలు, 14 రకాల అవి యూట్యూబ్లో చెప్తారు, ఏమీ లేదు. సీజన్లో వచ్చేటప్పుడు మాకు రాయలసీమలో ఏముంది, రాగి ముద్ద, పల్లీల చట్నీ, అవును, ఆనపకాయలు, పచ్చి అలసందులు. అలసందులు అంటే మీరు బొబ్బర్లు అంటారు. అవును, బొబ్బర్లు. బొబ్బర్లు, పచ్చి బొబ్బర్లు. ఇవి మేము ఆనపకాయలు కదా, ఆనపకాయలు అంటాం. అది ఫీల్డ్ బీన్స్ లాగా ఉంటాయి, బీన్స్ గింజలే. మాకు రాయలసీమలో చాలా ఫేమస్ అది అనపకాయలు. తోలు తీసేసి లోపల గింజలు ఉంటాయి. సీజన్ అంతా అది మంచి ప్రోటీన్. మాకు 2 months సంక్రాంతి టైం నుంచి బాగా వస్తాయి. అటు ఆ సీజన్లో తినడము, పల్లీల చట్నీ, ఎప్పుడన్నా 1 కిలో సాములో, రాగి ముద్ద. అయితే మీకు ఇన్నేళ్లలో ఎప్పుడు మజిల్ ఇష్యూ కానీ, బోన్ ఇష్యూ కానీ, హిమోగ్లోబిన్ తగ్గిపోవడం కానీ, B12 కానీ, D3 కానీ, D కానీ ఇవేమి డెఫిషియన్సీ ఏం లేవు? మీరు అన్నీ చెప్పేశారు. మామూలుగా D3 కో డాక్టర్, B12 కో డాక్టర్ ఉంటారు. మనం అందరం పేషెంట్తో డీల్ చేసి మొత్తం వచ్చేసాను. మొత్తం అది. యాక్చువల్గా నాకు కొన్ని సీరియస్ ఇష్యూసే వచ్చినాయి. అవునా సార్? ఎప్పుడన్నా అవసరమైనప్పుడు మెడికల్ ఇంటర్వెన్షన్ తీసుకొని వాటి నుంచి బయటపడ్డాను. నాకు మేజర్ ప్రాబ్లం చిన్నప్పటి నుంచి ఉన్నది ఏమంటే అసిడిటీ. ఎండోస్కోపీ చేయడము ఏం లేదని చెప్తారు మళ్ళీ. అల్టిమేట్ ఈ 3+ ఎరోషన్స్, దానికి జలసిల్లు, రిఫ్లెక్స్ అంటారు. ఏదో ఒకటి మార్చి మనకి ఇది పని చేయకపోతే ఏదో మారిస్తే ఏమో హోప్. ఇప్పుడు మాకు రాయలసీమలో వర్షము నెక్స్ట్ కార్తీలో పడుతుందంటే మళ్ళా దున్నుతాము, మళ్ళా విత్తనం వేస్తాము, మళ్ళా పోతుంది, మళ్ళా వేస్తాము. అట్లా ఈ మెడికల్ కూడా అట్లే ఉండాలి. అట్లా చేసి ఆ మందులు తిన్నప్పుడంతా పోలా. రాగి ముద్ద తిన్నప్పుడు బాగుంటే అని పూర్తిగా దాని మీద ఆధారపడి పొద్దున్నే లేస్తూనే 1 లీటర్ రాగి జావా. ఇది జరిగి 2010, అరౌండ్ 2010, 15 years అయింది. డాక్టర్లు ఏం చెప్పినారు, ఎవ్రీ 2 hours నువ్వు తింటా ఉండాలా, యూ షుడ్ నాట్ కీప్ యువర్ టమ్మీ ఎంప్టీ. దెన్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ప్యాంటప్రోజోల్లో, ఓమెజోలో, ర్యాంటిడిన్లో ఇవన్నీ కంటిన్యూగా 1 నెల రోజులు వాడాలి. తగ్గినట్లుంటుంది, మళ్ళీ వస్తుంది. అది పోయిందండి రాగి జావతో కంటిన్యూగా తాగి. అమ్మ, అందుకని రాగులు అదేదో పాట వచ్చింది, రాగులు అన్నారు స్వామి. రాములా కాదు, రాగులా. ఎక్స్ట్రాడనరీ ఫుడ్ అది. మొత్తం కర్ణాటక స్టేట్ మొత్తము రాగి ముద్ద, రాగి రొట్టెలు, రాగి ఉడియాలు, రాగి అప్పలాలు, రాగి అద్భుతం అది. ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను సార్. ఎసిడిటీ నాకు కూడా అంటే చాలా సంవత్సరాలు ఉండింది. విపరీతమైన తెనుపులు వచ్చేసి బొజ్జంతా ఉబ్బిలా ఉండేది. మీరు నమ్ముతారో లేదు నాకు తెలీదు. ఒక న్యాచురోపతి డాక్టర్ ఒకరోజు చెప్పారు ఆయన, అమ్మ రోజుకు ఒక జామ పండు తినండి, మీకు ఎసిడిటీ ఉండదు అని అంటే, వీళ్ళందరూ ఇలాగే చెప్తారు అయినప్పుడు కదా అని తినడం అయితే మొదలుపెట్టాను సార్. ఏ రోజు నేను ఎసిడిటీ హెవీగా ఉందని నాకు అనిపిస్తుందో ఒక జామకాయ తిన్న వెంటనే అదేంటో స్పాంజ్తో పీల్చినట్టు అయిపోతుంది. వెరీ గుడ్, నైస్. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఎంప్టీ స్టమక్ అయిపోతుంది టోటలీ. అంత అద్భుతంగా పనిచేస్తుంది. నేను మా ఫ్యామిలీ అందరికీ ఎవరికైనా సరే, ఎరా నువ్వు ఈరోజు జామకాయ తిన్నావా లేదా, ఫస్ట్ జామకాయ తిన్నా. ఎక్సలెంట్. యాపిల్స్ అవి ఇవి బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుని అక్కర్లా, మన జామకాయ అద్భుతం. కరెక్ట్. అంతే.
సో ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్. నాకు కూడా పెద్ద ఫేవరెట్ జామకాయ. సాయంత్రం అర్లీగా 6 o'clockకి భోజనంకు బదులు జామకాయలే తింటే 90% ప్రాబ్లమ్స్ పోతాయి. సి విటమిన్ వస్తుంది, న్యూట్రిషన్ వస్తుంది. యాజ్ యూ సెడ్ డెఫినెట్గా నాకు కూడా మంచిగా ఉందంటే నాకు కూడా ఎంతో పనిచేస్తూ ఉంది. బట్ లోపల మ్యూకస్ మెంబ్రెయిన్ ఉంటుంది. అదే మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ సిక్రెట్ అయినా డ్యామేజ్ కాకుండా, మజిల్స్ మీద డ్యామేజ్ కాకుండా ఆపేది ఆ మెంబ్రెయిన్. ఆ మెంబ్రెయిన్ డ్యామేజ్ అయినప్పుడే మనకు గ్యాస్ట్రిక్ ట్రబుల్తో మొదలయ్యి యాసిడిటీ, అల్సర్స్ అన్నీ అయ్యేది. అంటే మనం కింద పడిపోతే మోటార్ సైకిల్లో చర్మం చీరుకొని పోయినట్టు లోపలంతా అట్లుంటుంది వాళ్ళకి. అది నాకు పూర్తిగా క్యూర్ అయిపోయి ఇప్పుడు ఏకాదశికి 60 hours నో ఫుడ్ కూడా ఉంటా. 60 hours వితౌట్ ఫుడ్, ఉత్త నీళ్ళు తాగుతా. అందుకని రాగుల మీద అంత గౌరవం అది పోయింది. అలర్జీకి అనేది ఎప్పుడు తుమ్ములు, నాకు ఒకటే తుమ్ములు. అంటే డస్ట్ వస్తే తుమ్ములు, డస్ట్ వస్తే తుమ్మి నడుములన్నీ నొప్పులు ఇట్లా అయిపోయేది. ఎట్లా పోయేది నాయన అనుకుంటా ఉన్నా. ఎప్పుడైతే ఆర్గానిక్ ఫార్మింగ్ షిఫ్ట్ అయినాను 2009లో సుభాష్ పాలేకర్ గారి వెనకంటే తిరుగుతా ఒక దేశీయావుతో 30 acres వ్యవసాయం ఎలా చేయొచ్చు అంటే ఇదేదో మ్యాజిక్ లాగా ఉంది అనుకొని ఆయన మీటింగ్లు పోతా వచ్చినాము. తర్వాత ఆయనకే ట్రాన్స్లేటర్గా ఉండే. ఆయన 7 days హిందీలో, ఇంగ్లీష్లో చెప్తే నేను ట్రాన్స్లేట్ చేసాను తెలుగు రాష్ట్రాలందరికీ. ఆయన తెలుగు రాదు కదా. సో అప్పుడు దేశీ ఆవులు 2 తీసుకొని, అప్పుడు అంతకుముందు మేము ప్యాకెట్ పాలు కొనేవాళ్ళం. తీసుకొని ఆ 2 ఆవులు, వాటి దూడలు, వాటి పాలు, వాటి పెరుగు, వాటి పేడ మూత్రంతో వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్. అంతకుముందు కాలీఫ్లవర్, బ్రోకోలీ అన్నీ వేసేవాడిని. వద్దులే అనిపించింది. అదే కదా సార్. అవి పండమనుకో మన ఊర్లో తినము, పండేటి తింటాము చాలు, ఈ సీజనల్ ఫ్రూట్స్ తింటాము అని మొదలుపెట్టి ఎప్పుడైతే ఆర్గానిక్ ఫార్మింగ్ షిఫ్ట్ అయినానో అప్పటి నుంచి నేచర్ దగ్గర అవుతా వచ్చినాం. నేచర్ దగ్గర అయ్యే కొద్దికి ఎవరు అవసరం లేదండి. తల్లిలాగా నేచర్ అన్నీ చెప్తుంది మనకి. ఈ ప్రాసెస్లో అలర్జీ రెండటిస్ పోయింది. బేసికలీ నాకు బ్లడ్ క్లాటింగ్ అయ్యే ఇష్యూ ఉంది నాకు. అయ్యో, ఆ టెండెన్సీ ఉంది బాడీ. ఆ టెండెన్సీ జెనెటికల్గా అది టెస్ట్ చేస్తే అది ఉండింది. దాంతో డీబీటీ అని వచ్చింది. డీబీటీ వస్తే అప్పుడు టెస్ట్ చేస్తే నీకు అది ప్రాబ్లం ఉందబ్బా అని చెప్పినారు. ఆ డీబీటీ అంటే డీప్ ఇన్ థ్రాంబోసిస్. సో అది వచ్చినప్పుడు కొన్ని రోజులు మందులు వాడినాక తర్వాత డాక్టర్ నీ ఫుడ్ హ్యాబిట్స్ అన్ని బాగుంటాయి కాబట్టి, నీ ప్రొఫైల్స్ అన్ని బాగుంటాయి కాబట్టి ఆపేయమన్నాడు. 10 ఏళ్ళు మళ్ళీ లేదు. మళ్ళీ కరోనాలో నేను వ్యాక్సిన్ వేసుకోను నేను వ్యాక్సిన్. సో వ్యాక్సిన్ వేసుకుంటే కూడా వచ్చేది. ఆ కరోనాలో మళ్ళీ నాకు పల్మనరీ ఎంబాలిజం వచ్చింది. అంటే 90% లంగ్స్లో బ్లాక్ ఉండింది. అది కూడా పోయింది. అది కూడా అంటే అప్పుడు ఇమ్మీడియట్గా మెడికల్ ఇంటర్వెన్షన్ తీసుకొని ఏదో ట్రీట్మెంట్ ఇచ్చినారు. 1 week ఫాండారిడ్ అని ఇచ్చినారు. దాంతో పోయింది. తర్వాత నేనే డ్రైవ్ చేసుకొని పోయినా. 90% బ్లాక్ ఉంటే కూడా నేనే వాకింగ్ చేసేవాడిని, పరిగెత్తలేకపోయేవాడిని. నేను మామూలు రన్నింగ్ చేస్తా. కరోనాలో రన్నింగ్ చేసే శక్తి లేదు. అందుకని కరోనా వచ్చేప్పుడు కొంచెం డల్గా 4 రోజులు పడుకున్నా. మళ్ళీ చెస్ట్ పెయిన్ ఇది ఉంటే అది డాక్టర్ వెళ్ళిపోతే, ఒరే నాయనా నీకు 90% బ్లాక్ ఉంది, నేనే డ్రైవింగ్ చేసుకుని వచ్చానంటే వాళ్ళు నమ్మలా. మదనపల్లి నుంచి బెంగళూరుకి నేనే డ్రైవింగ్ చేసిన. అంటే మైండ్ స్ట్రాంగ్ ఉంటే ఆర్గాన్స్ ఇప్పుడు ఒక సైనికుడు పడిపోతే ఇంకోరు సపోర్ట్ చేసేట్లు అట్లా లోడ్ తీసుకుంటే అంటే ఓవరాల్గా హెల్తీగా ఉండాలి. దాని ఫస్ట్ మీ హిమోగ్లోబిన్ బాగుండాలి. మనకు చాలా మంది మహిళలకు పర్టికులర్లీ less than 8 ఉంది హిమోగ్లోబిన్. దానికి ఫోలిక్ యాసిడ్, ఐరన్, జింక్ మాత్రలు ఏమేమో వేస్తారు. నీకు బ్లడ్లో ఎక్కినట్టు కనపడుతుంది, బట్ హెల్తీగా లేరే. అది తమాషా. నేను ఇది అగ్రికల్చర్ కూడా చూసిన. ఏదో లీఫ్ అనాలిసిస్ చేసి అంటే ఆకులు అనాలిసిస్ చేసి దాంట్లో ఈ డెఫిషియన్సీ, బోరాన్ డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ, ఫెరస్ డెఫిషియన్సీ అంటారు. కొడతాము, రెక్టిఫై అయినట్టు కనబడుతుంది, మళ్ళీ వస్తుంది. అదే ప్రాబ్లం. అది పైపైనే కానీ ఇంటర్నల్గా లేదు. అందుకే మీరు కాల్షియం మాత్రలు తింటారు. ఇన్ని కాల్షియం మాత్రలు తింటా ఉండరు, ఇన్ని ఐరన్ మాత్రలు తింటా ఉండరు. మరి ఎవరికి హిమోగ్లోబిన్ ఎందుకు లేదు? మరి ఈ మందులు నేను పని చేసేట్లా కాదా? దట్స్ వెరీ బేసిక్ క్వశ్చన్ ఫర్ మీ. అందుకని బాడీనే నీకు ఐరన్ తయారు చేయాలా, కాల్షియం తయారు చేయాలి. దానికి మీరు ఎండలేకపోతే కాల్షియము, D3, విటమిన్ D3 వస్తుంది. ఐరన్ బాగా కావాలంటే మునగాకు, అవిశాకు, ఫ్లాక్స్ సీడ్స్, రాగి జావ, బెల్లము, ఐరన్ రిచ్ ఫుడ్స్ తినాలా, బాగా నడవాలా, బాగా బాడీ మెటబాలిజం యాక్టివ్గా ఉండాలా. ఇప్పుడు మేము ఈ ఏజ్లో 5 kilometers నాన్ స్టాప్గా పెరిగిస్తూ ఉంటాము. పొద్దున ఒకసారి బాగా తినేస్తే సాయంత్రం వరకు అసలు భోజనం మీద ఆలోచనే ఉండదు. మేమే డ్రైవింగ్ బెంగళూరు నుంచి మదనపల్లికి, మదనపల్లి నుంచి హైదరాబాద్కి కూడా 600 kilometers నేనే చేయగలుగుతా ఉంటాను. అబ్బా అంటా ఉంటారు. ఒరే మీరు యంగ్ పీపుల్ ఒక స్టేర్ మెట్లెక్కలేకపోతే ఎట్లా కాసుకోని ఉంటారు ఇటు చూస్తా. అదే కదా. మరి చిన్నపిల్లలు అయితే ఎండే పడకుండా అయిపోయినారు. ఎండ చూడలేకపోతున్నారు. జనగణమన అంటే సగం మంది పడిపోయింటారు. అంటే జనగణమన జేహే అంటే సగం మంది. ఆ ఎండ పడితే పాప టీచర్లు భయం. అంటే టీచర్లకి పిల్లలు పడిపోతే పెద్దోళ్ళు తింటారు కదా, ఇంకేమైనా ఉందా, వాళ్ళతో పడలేరు కదా. అందుకని ఎండ పడితే అరే ఎండ పడితేనే D3 వచ్చేది. ఆ బ్యూటీ అంతా నేను ఆఫ్రికాలో చూసిన. గట్టిగా ఉంటారు, మంచి సాయిలు,
మంచి ఆర్గానిక్ వెజిటబుల్స్, ఆర్గానిక్ ఫ్రూట్స్, పైనాపిల్, అవకాడోలు, బీన్స్, చెరుకు, టాపియోకా, కర్రపెండలం, ఇది స్వీట్ పొటాటో. సరే అక్కడ పండిస్తున్నారు బాగుంది, అక్కడ కొనే స్తోమత ఉందా వాళ్ళకి? వాళ్ళు కొనేదాన్ని పండించడంలే, వాళ్ళు తినేదాన్ని పండించుకుంటారు. ఇంకేమైనా పండితే ఆడెత్తుకుని రోడ్లో పెడతారు, ఎవరు కొనుక్కుంటారు. మీరు పండిస్తున్నారు కదా? మేము కూరగాయలు పండించడం. ఏం పండిస్తున్నారు? మేము అరోమాటిక్ అండ్ మెడిసినల్ ప్లాంట్స్, అంటే మందులు కొన్ని మొక్కల నుంచి ఎక్స్ట్రాక్ట్స్ తీసి మందులు చేసేది, అక్కడే ఎక్స్ట్రాక్షన్ కూడా పెట్టేట్లుగా కొన్ని రకాల మొక్కలు వేసి దాంట్లో ఆయిల్స్ తీసేది. లెమన్ రాసు, పచోలి, దవనము, నిమ్మగడ్డి. మనకి ఇక్కడికి తీసుకొస్తున్నారా లేదా అక్కడే చేసేస్తారు? ఫ్రాన్స్కి ఎక్కడికో. ఇక్కడ ఇప్పుడు మేము తయారు చేసి నాది అదే ఫీల్డే 40 ఏళ్ళు. సో మేము ఇక్కడి నుంచి ఇండియాలో అమ్మేవాళ్ళము, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటివి. నేను ఎక్స్పోర్టర్ కాదు, నేను రైతుగానే ఉన్నా. ఇప్పుడు మేము అక్కడ అందరూ కలిసి పెట్టినాం కాబట్టి అక్కడ నుంచినే దేశంలో. అంటే నేను ఎందుకు ఇది చెప్తా ఉన్నానంటే, సాఫ్ట్వేర్ పడిపోయింది, ఏఐ వచ్చింది, ఏమేమి ఇష్యూస్ అయినాయి. సో ఇప్పుడేమి హెల్త్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అంటే చదువు ఎడ్యుకేషన్ కాదు, వాడు జ్ఞానం కావాలి, చదువు కాదు. చదువు కూడా ఒక పార్ట్. జ్ఞానం అంటే ఏంది? ఏదన్నా ఫీజు పోతే వేసుకోవాలా, కూరగాయలు పోయాలా, జొన్న రొట్టె రాగముద్దో చేయాలా, బాత్రూమ్ కడగాల, బట్టలు ఉతకాలా, చెప్పులు పోతే కుట్టుకోవాలా, చిన్న చిన్న అతికించుకోవాలా. బేసిక్గా నీకు రోజు ఏం అవసరమో అది అవి నేర్చుకోవాలా. మనిషి బతకడానికి కావాల్సిన అవసరాలు, వాటితో పాటు చదువు ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు. అందుకే టీచర్లు అందరూ మనకు ముందు విద్యా బుద్ధులు చెప్పేవాడు. ఇప్పుడు విద్య వస్తే చాలు, బుద్ధి అవసరం లేదు. మా వాడికి పేరెంట్స్ డిక్లేర్ చేస్తాడు కదా, మా వాడికి ఓన్లీ విద్య చెప్పండి, బుద్ధి వద్దు. ఈవిడ పెద్ద అయిపోయినాక అప్పుడు ఎక్స్పెక్ట్ చేసి బుద్ధి కోసం అని చెప్పి ఎవరో ట్రైనింగ్ ఇస్తా ఉంటారు. అటు రాదు. బుద్ధి ట్రైనింగ్తో రాదు, మనుషులతో ఉంటే వస్తుంది, ఫ్లోలో వస్తుంది. సొసైటీ అర్థం చేసుకుంటుంది, ప్రపంచం ఎట్లా మారుతుందని తెలుసుకుంటే వస్తుంది. ఇప్పుడు మేము బయటపడి ప్రకృతిలో కూడా లేను. నేను మదనపల్లి మాది, ప్రకృతిలో 40 ఏళ్ళు పని చేసినాము. దాన్ని బాగుంది, వ్యవసాయం చేసినాము, కూరగాయలు పండించినాము, సీడ్ ప్రొడక్షన్ చేసినాము, హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్ చేసినాము, ఫౌండేషన్ చేసినాము. నా వైఫ్ మా పిల్లలు చూసుకుంటారు. మా అమ్మాయి కూడా రష్యా వెళ్ళి చదివి లండన్లో ఎకాలజీ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అక్కడే 2 ఏళ్ళు పనిచేసి ఇప్పుడు మా పొలంలో మా కూరగాయలు పండిస్తూ ఉంది. రిషి వ్యాలీ చాలా మంచి స్కూల్ సార్. అందుకే అంటే నేను రైతుని ఇచ్చినారు సీటు, కొంచెం కష్టమే. ఎనీవే, అంటే ఆమె ఎకాలజీ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ షూ మేకర్ యూనివర్సిటీ, లండన్లో చాలా ఫేమస్ యూనివర్సిటీ. అవును అవును. అక్కడ చదివి ప్యాకేజ్ ఆమెకి జాబులు వచ్చేటి మంచిగా, యుఎన్లో ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్లో వచ్చేది. ఆమె హ్యాపీగా వచ్చేసి ఇప్పుడు మా పొలంలో ఒక 1/2 ఎకరంలో కూరగాయలు పండించి 3 ఎకరాల్లో మియావకి ఫార్మింగ్, అంటే ఆల్ ఫారెస్ట్ చెట్లు నాటి బయోడైవర్సిటీకి దాన్ని పనిచేస్తాం. అది బ్యూటీ. అది పిల్లల దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది. మేము పీజీలో ఉండాము, అమీర్పేటలో తిరుగుతాం, ఏదో తింటా అజిడిటీ తెచ్చుకొని ఆ డబ్బులు చాలక పెద్దోళ్ళ ఇంటికి వెళ్ళి పంపిస్తూ ఉంటే, మావాడు బెంగళూరులోనే ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు చెప్పుకుంటా వాళ్ళు ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. జస్ట్ మీరు అనుకుంటా ఉంటారు బెంగళూరులో హైదరాబాద్లో ఉండాలని. అందరికీ కంఫర్టబుల్గా కంఫర్టబుల్గా లేరు వాళ్ళు. అది తెలుసుకొని వాళ్ళకి ఈ ఫ్యూచర్ అంతా ఇంకా మంచి హెల్త్ మీద ఉంది. సో మీరు మంచి ఆర్గానిక్ కూరగాయలు పండించి ఈ బేసిక్ ఎడ్యుకేషన్ ఆన్ హెల్త్, అంటే మీ గట్ మైక్రోబియం ఎట్లా ఉంటుంది, మీరు అడిగిన షుగరు, బీపీ ఎట్లా కంట్రోల్ అవుతుంది, మీ హిమోగ్లోబిన్ ఎట్లా కంట్రోల్ అవుతుంది, ఏం తింటే ఏ మిల్లెట్స్ తింటే ఏంటి, ఏ కషాయాలు ఏంటి, బేసిక్గా నేచర్ క్యూర్ పెట్టాలా. పిల్లలకి విద్య చెప్పిస్తారు స్కూల్లో. బుద్ధి మీరు సండే స్కూల్ అని పెట్టి అన్నీ చెప్పించండి. బుద్ధి దాని డిమాండ్ ఉంది. ఎందుకంటే పేరెంట్స్ బాగా ఈ పార్టీలు గిట్టి అని తిరుగుతూ ఉంటారు. మీకు తెలుసు కదా, అన్ని క్లబ్బులు గిబ్బులు అన్నీ చాలా బిజీగా ఉంటాయి క్లబ్బులన్నీ. కానీ వాళ్ళ పిల్లల్ని బాగా మంచి భారతీయుడు కావాలి. మా వాడు క్లబ్బులు ఇటు తిరగకూడదు, అంటే వీడు చెడిపోయినాడని తెలుసు. అంటే చెడిపోయేదంటే ఐ మీన్ నువ్వు అందరూ కూర్చొని వంట చేసి కొన్ని కూరగాయలు పండించుకొని అందరు ఫ్రెండ్స్ని పిలిచి బర్త్డే పార్టీ, పిల్లలకి ఫ్రూట్ కటింగ్ డే పెట్టి, వాళ్ళ పిల్లలు బర్త్డే ఊరి బయట గండిపేటకి తీసుకుపోయి ఆ చెరువులో ఆడ మంచిగా టెంట్ వేసి ఆడేదో చిన్న అట్లా యాక్టివిటీస్ చేసేంత టైం లేదు. అది చెడిపోయేదండి. నేనేదో తాగి అనేది అది కాదు చెప్పడం లేదు. అసలు మనము మన కోసం బతకకుండా పోవడమే చెడిపోవడం. అంటే ఎవరి కోసమో రాత్రంతా మేము డ్యూటీ చేస్తాము, ప్యాకేజ్ ఉందని, ఎవరి కోసమో మేము ఇష్టం లేని పని చేస్తాము, అది చెడిపోయేది. అది అంటే నీకు ఇష్టమైనట్టు బతకలేకపోతే చెడిపోయినట్లే కదా లెక్క. సో మేమెట్లా మా బతుకులన్నీ కష్టంగా ఉంటాయి కాబట్టి మా పిల్లలు హాయిగా ఉండాలంటే ఎట్లా కుదరుతుంది? చాలా మంది డైలాగ్ ఏమొస్తుంది చెప్పండి, మా బతుకులు ఎట్లా అయిపోయినారా, మీరన్నా బాగుండంటారు అంటారు. అరే నీ బతికే బాగాలేకపోతే పిల్లల బతికి ఎట్లా బాగుండాలని వాడికి ఎట్లా కాన్ఫిడెన్స్? నువ్వు హ్యాపీగా లేదు అని పిల్లల కంటే వాడికి హ్యాపీనెస్ నువ్వు ఇస్తామని వాడు ఎట్లా అనుకుంటాడు? అందుకని వీకెండ్ స్కూల్స్ పెట్టి ఇప్పుడు మనం అనుకుంటా ఉండేవి ఇవన్నీ మొక్కలు పెట్టే కాడి నుంచి అంటు కట్టే కాడి నుంచి ఎన్నో నేర్చుకునే సబ్జెక్టు రియల్గా అవసరమైనవి. అట్లాంటివి మీరు మీ ఆలోచన నుంచి, మీ యాక్టివిటీ నుంచి బయటపడాలా.
10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఐఏఎస్ రాస్తా, ఈ సాఫ్ట్వేరే ఉండాలా, ఈ అమెరికాకే పోవాలా, ఈ ఉద్యోగమే ఉండాలా, అదే హైటెక్ సిటీలోనే జాబ్ రావాలా, ఎన్ని కండిషన్లు పెట్టుకుంటారు ఆయన. జీవితం అయిపోతా ఉంది, 50 అయిపోయి 60 అయిపోయి. కానీ నిజానికి సార్ ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు మనం ఏం వ్యతిరేకం కాదు, కానీ ఈ సిస్టమ్లు, సాఫ్ట్వేర్లు, ఇంటర్నెట్లు మనిషికి ఆకలికి అన్నం పెట్టవు యాక్చువల్లీ. ఇప్పుడు ఎవరో అన్నారులేండి రీసెంట్గా, సిస్టమ్ మనం తినలేము, సాఫ్ట్వేర్ మనం తినలేము, ఇంటర్నెట్ని మనం తాగలేము అని. అల్టిమేట్గా ఎంత సంపాదించినా మనిషికి కావాల్సింది మంచి ఆహారం, ఆరోగ్యం, ఉండడానికి చక్కటి ఎన్విరాన్మెంట్, కావాల్సింది ఆక్సిజన్. ఇది ఫస్ట్ చూడాల్సిన పద్ధతి. ఇవన్నీ వదిలేసుకుని అనవసరమైన హంగామాలకి మన జీవితం టర్న్ అవుతుందా అని అనిపిస్తుంది. అంటే ఒకప్పుడు ఈ అగ్రికల్చర్ మీద ఎక్కువ మంది మనం డిపెండ్ అయినా. అవును అవును 70 మంది ఉన్నాం, ఇప్పుడు తగ్గేది 45, 47కు వచ్చింది. అంతమంది ఉండేటప్పుడు వీళ్ళందరికీ నార్మల్గా బతుకుతా వాళ్ళ పొలం పనులు చేసుకొని, బట్టలందరికీ దీపావళికి అందరికీ ఇంత కట్టెత్తుకొచ్చేసి దాంట్లో ఒకటే కలర్ ఉంటాయో ఏదో ఉంటాయి, అట్లా ఎంత అవసరమో అంత మాత్రం మినిమలిస్టిక్ లివింగ్ చేస్తా. రైతు ఆ పండించిన ధాన్యం అంతా ఇంట్లో పెట్టుకునే కస్టోడియన్ అంతే. దాన్ని అందరి వీళ్ళ కోసం పనిచేసే పనులకి, సాకలోళ్ళకి, వగలోళ్ళకి, అన్ని మస్తస్తులకి ఇవ్వాల ధాన్యం. వాళ్ళు ఈయన పని చేసి పెడతారు, ఈయన పండించేది రైతు కాబట్టి ఇవ్వాల. అట్లా ఇంటర్ డిపెండెన్సీ ఉండే అద్భుతమైన వ్యవస్థ నాకు తెలుసు కదా. ఏదో నేను వేదాల్లో చెప్పింది చెప్పడం. నేను చిన్నప్పుడు మా ఇంట్లో బట్టలు ఉతికేవాళ్ళు, ఆ వదిన ఏమి అన్న కనపడలేదే, బావ అంటే మా అమ్మని, మా నాయన అన్న, మా అమ్మ వదిన, ఇంకోరు బావ, అక్క, ఏందో కలుపుకొని అట్లా మాట్లాడేవాళ్ళు. ఏది రిలేషన్షిప్ ఇంటర్ డిపెండెంట్ అంట. అంటే నువ్వే పట్టుకోవచ్చు, ఇప్పుడు ఏమైంది మిషన్లు కేసి పోరా, నువ్వేం పనిలే, నేనే ఇండిపెండెంట్ అని చెప్పి చిన్న ప్రాబ్లం వస్తే ఎట్లా సాల్వ్ కావాలా, ఎవరు కన్సోల్ చేయాలా అని లేక చచ్చిపోతా ఉన్నాం. మరి ఆ ఇంటర్ డిపెండెంట్ బ్యూటిఫుల్. అది ఒకరి మీద ఒకరు ఆధారపడకపోయినా ఆధారపడి నటించాలండి. ఇప్పుడు నువ్వే కాఫీ చేసుకోవచ్చు, ఏమే కొంచెం కాఫీ పెట్టి అంటే, అబ్బా మా ఆయన నేను కాఫీ పెట్టిస్తేనే కరెక్ట్గా కలుపుతాను నామ, సంథింగ్ హ్యాపెన్స్. నో అవును అవును అన్నీ మనమే చేసుకునేస్తా. అట్లుండి కూడా లైక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలా, అట్లుండి కూడా లైక్ చేస్తూ ఉంటారు. ఎవరితో సంబంధం లేకుండా వాడే కూర్చొని నా రూమ్, ఎవరు రాకూడదు, బేగం ఇంట్లో వాన్ రూమ్ బేగం వేసుకొని వెళ్ళిపోతాడు. ఎవరిని రానిది అక్కడికి, ఎవరిని గెస్ట్ వస్తే కూడా ఆ రూమ్ యాక్సెస్ ఉండదు. అంత ఇండిపెండెన్స్ కోరుకుంటారు. పోనీ ఇండిపెండెంట్గా హ్యాపీగా ఉండమంటే అది కూడా లేవు కదా. ఆ హ్యాపీనెస్ కోసం మళ్ళీ సిగరెట్, డ్రగ్స్, మందు, రకరకాల ఫ్రెండ్స్, అదే సంతోషం అనుకుంటున్నారు, అదే ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు. అదే నేను చెప్పేది. ఎంజాయ్మెంట్ నువ్వు టెంపరీగా ఏదో సిగరెట్ తాగి ఏదో చేసి తెచ్చుకుంటాడు కదా, లేచినప్పటి నుంచి జాయ్ఫుల్గానే ఉండే ఛాన్స్ ఉంది. మేము లేచినప్పటి నుంచి హ్యాపీగానే ఉంటాం. ఇప్పుడు 4 గంటలకు లేచిన సంగారెడ్డిలో, తిన్నా, వచ్చినా, నేను డ్రైవ్ చేసిన, మీతో మాట్లాడి జాలీగా ఉన్నాను. నేను ఏం ఎక్స్పెక్టేషన్ లేదు. అంటే ఇది ఎంతమంది చూస్తారు ఏమి, నాకు ఓన్ యూట్యూబ్ లేదు. అరే 10 మంది ద్వారా 1000 మందికి రీచ్ అవుతా ఉంది. ఆ 1000 మందిలో కొంతమంది రైజ్ అవుతాయినా, అరే యాసిడిటీ పోయింది థ్యాంక్స్ అబ్బా అనుకోని మాత్రం మనకు చెప్పనక్కరే లేదు. ఆ సింప్లిసిటీ ఇన్ లివింగ్ అది పాస్ట్ జనరేషన్లో ఉండింది. ఏమన్నా చెప్తే ఈ కషాయం తాగు, మిరియాల కషాయం తాగు, ఇది తాగుంటే చేసేవాళ్ళు, రిజల్ట్స్ వచ్చేది. ఇప్పుడు నమ్మడం లేదు. చాలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి పోయి అంత పెద్ద బుక్ చేసి నీ పొట్ట లోపల ట్యూబ్ వేసి ఏదో నీ పొట్టే చూడు అని చూపించి నీ కిడ్నీలు ఆపరేషన్ చేసి ఆ డైమండ్ తీసి నీ డైమండే చూడు అంటే ఆనందంగా ₹1,00,000 ₹2,00,000 ఖర్చు పెడతాడు. నీళ్ళు తాగడం మధ్యలో స్వామి అంటే తాగడం లే. ఎంత అంటే ఆ సింప్లిసిటీకి గౌరవం లేదు. అది వెరీ వెరీ సాడ్. అది అవును అవును. ఇప్పుడు చాలామంది నా వీడియో చూసి రాగిజావ తాగితే అసిడిటీ పోతుంది అంట. ఒక వారం తాగితే ఏముంది, నేనే నెలలో మందులు తిన్నా. రాగిజావ ఎన్ని రోజులు తాగల సార్ అంటారు, ఎంత నీళ్ళు కలపాల సార్ అంటారు. ఇప్పుడు కాఫీలు, టీలు, పెప్సీలు అన్ని నన్ను అడిగా తాగుతా ఉండరు. రాగిజావ మళ్ళీ ఎట్ట చేయాలా అని అడతారు. ఇన్ని వీడియోలు. నా స్పెషాలిటీ ఏమంటే వ్యవసాయమైనా ఆరోగ్యమైనా చెప్పేదని సింప్లిఫై చేసి చెప్పేయాలి వాడికి. అవును అవును. దాన్ని కాంప్లికేట్ చేసి ఎంత పెద్ద చేసి లాగి, అబ్బా ఇది మన వల్ల కాదులే, 14 రకాల కషాయాలు, అర్ధరాత్రి 12 గంటలకి నువ్వు మూన్ లైట్ పడినప్పుడు వాడ పెట్టు, అవన్నీ ఏం అవసరం లే. నాకు రిజల్ట్స్ వచ్చినాయి. అట్లా చేయకపోయినా ఇంటి నల్ల కూరలు, సామలు అట్లా తిరగకపోయినా రిజల్ట్స్ వచ్చింది. సో మీ వీలైనంత చేయండి. మీరు చెత్త చేసినప్పుడు, కూల్ డ్రింకులు తాగినప్పుడు, పిజ్జాలు, బర్గర్లు తిన్నప్పుడు, లేదు మీరు జొన్న రొట్టెలు 3, 4 మంచిగా తిన్నప్పుడు మీకు డిఫరెన్స్ ఎట్లుంది అనేది మీరు చూసుకుంటే దట్ ఈస్ బ్యూటీ. మనవన్నీ ఎక్స్పీరియన్స్ కాదండి, నీకు నువ్వు చేసి నువ్వు అనుభవిస్తావే, అది మీకు జామకాయ తిని ఎక్స్పీరియన్స్ అయినారు.
ఆ ఎక్స్పీరియన్స్ మీరు లైఫ్లో ఎప్పుడు మర్చిపోరు. మరి ఆ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు కావాలా అని సింప్లిఫై చేసి చెప్తాను నేను. చాలామంది రాగి జావ ఇన్ని మందులు వేసుకున్నాను పోలే, రాగి జావతో పోతుందంట అనుకుంటారు, చేయడు వాడు. మనకేం అదేం బాధ లేదు, మనం చెప్పేవరకే మనం వంతు, చేయకపోతే వాళ్ళ ఇష్టం అంతే. మీరు ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో అందులో తాకుండా మీరు స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్ తెచ్చుకున్నారు. యాక్చువల్గా స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్ కూడా కొన్ని రోజులు ఎత్తుకొని పోయేవాడిని. ఇప్పుడు కారులో ఉండే కాబట్టి ఎత్తుకునే, ఇప్పుడు 3 స్టూడియోలు పోవాలి ఈరోజు. నేను పొద్దునే భోజనం అంతే కదా, ఇంక ఈవినింగ్ వరకు ఏం తిన్నాను. ఓకే. ఈవినింగ్ కూడా ఆకలేస్తే తింటా, లేకపోతే ఫ్రూట్స్ తినేస్తా. జామకాయ నా ఫేవరెట్, జామకాయ తినేస్తా. ఎందుకంటే నా బాడీ ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, నేను నీళ్ళు తాకపోయినా నా నోట్లో కరెక్ట్గా సెలవుగా ఉంది, డిహైడ్రేషన్ లేదు, యూరిన్ వైట్గానే వస్తుంది, నాకు తాగాలనే ఫీలింగ్ రాదు, తాగే అవసరం కూడా లేదు. అన్లెస్ బాగా ఎండ అట్లా ఏమన్నా ఉంటే తప్ప. ఎందుకంటే ఒకటేసారి ఫుడ్లోనే బాగా ఫ్రూట్స్ ఇవి అవన్నీ రాగి జావా పొద్దున్నే అన్నీ తొక్కేసి ఉంటాం కదా. సో బాడీ కావాల్సినంత మాయిశ్చర్ రిటెన్షన్ చేసుకొని మెంటల్గా ప్రిపేర్ అయ్యింటా, ఇక సాయంత్రం ఏం పెట్టామా నీకు, నీళ్ళు తప్ప అని. అందుకని క్యారీ చేస్తాడు, లేకపోతే ఇది కూడా అవసరంలే. ఇది కూడా కండిషన్ నాకు తెలిసింది. అంటే ఈ బాటిల్ పెట్టుకోని పోతా ఉండేది, అది ఆడిసి పెట్టేమో ఆందోళన. దీనబ్బా అది లేకుండా ఎట్లా బతకవచ్చునా చూసుకున్నా. ఇట్ ఈస్ పాసిబుల్. అంటే మీరు ఇంటి నుంచి వచ్చేటప్పుడే మంచి భోజనము, మంచిగా నీళ్లు తాగేసి బాగా వాకింగ్ రన్నింగ్ చేసి ఫిట్గా బయట వచ్చేసారు అనుకోండి, ఏమవసరం ప్రశాంతం. ఇప్పుడు ఏ జంతువు అయినా అంతే కదా, పరిగెత్తికి జింకను పట్టుకొని ఫుల్గా అది 3 రోజులు చెట్టు మీద పడుకుంటుంది. మరి 2-3 రోజుల వరకు దానికి ఆకలి అనిపించదు. జింక పోతా ఉంటే కూడా అది చూస్తుంది, గమనైపోతుంది. దానికి ఆకలి లేదని దీనికి తెలుసు, దీనికి అవసరం లేదు దానికి తెలుసు. కాబట్టి ఆ రిలేషన్షిప్ అట్లా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు పరిగెత్తుంది అంటే పులి, ఇంకా నేను ఆకలితో చచ్చిపోతాను అనుకునేటప్పుడే పరిగెత్తాది. మధ్యలో ఒకసారి తమాషకు పరిగెత్తాది, అప్పుడు దొరకదు. ఎందుకంటే జింకకి ప్రాణ సంకటం, పులికి ఆట. ఆకలి రియల్ ఆట కాదు కదా, దీనికి రియల్గా ఆకలి అయినప్పుడే దొరికేది. అందుకే 90 సార్లు దొరకదు జింక. మనం కూడా నిజంగా ఆకలి అయినప్పుడు తినాలి. వెరీ సింపుల్. నిజంగా ఆకలి ఎప్పుడైతుంది, నువ్వు కరెక్ట్ ఫుడ్ పెట్టినప్పుడు కరెక్ట్గా ఆకలి అవుతుంది. కరెక్ట్ ఫుడ్ అంటే ఏంది, ఏ ఫుడ్ తింటే నీకు అట్లీస్ట్ 6 hours 8 hours ఫుడ్ మీదకే మైండ్ పోకపోతే కొన్ని కూరగాయలు, కొన్ని ఆకుకూరలు, అంత మిల్లెట్స్, అంత ఫ్రూట్ అన్నీ కలిపి బ్యాలెన్స్డ్గా ఫుల్గా తినేస్తే అంత తినే టైమే లేదు కదా ఇప్పుడు. అదే కదా సార్, ఇప్పుడు మీరు అంటున్నారు వెజిటబుల్స్ ఫ్రూట్స్ అని. ఫ్రూట్స్ మనం పెస్టిసైడ్స్ వేసే పండిస్తున్నాం, వెజిటబుల్స్ పెస్టిసైడ్స్ వేసే పండిస్తున్నాం, బియ్యం అన్నీ అలా పండినవే. ఇక మా నాన్నగారు చెప్పినట్టు ఇప్పుడు గాల్లోనూ ఆ క్వాలిటీ లేదు, మట్టిలోనూ క్వాలిటీ లేదు, మన తిండిలోనూ క్వాలిటీ లేదు అనుకున్నాం. మరి ఇంకేం తిని బతకాలి మనం? అంటే ఇప్పుడు ఉండే వాటిల్లోనే ఏది తింటే బెటర్ అని చూసుకోవాలండి. వెరీ సింపుల్. ఇప్పుడు మిల్లెట్స్కి ఎవరు మందులు కొట్టరు. మిల్లెట్స్ రాగులకు సజ్జలకు మందులు కొట్టరు, ఎందుకంటే దాంట్లో రైతు డబ్బులు రావు. డబ్బులు రాని దగ్గర వీడు మళ్ళీ 5,000 పెట్టి 10,000 మందులు కొడతాడు, వాడికి వచ్చేది మొత్తం 5,000 10,000. కాబట్టి రాగులు, సజ్జలు, జొన్నలు బేసికలీ కెమికల్ ఫ్రీ ఉంటాయి. మిల్లెట్స్ కూడా అంతే, కొర్రలు, సాంబారండి. మిల్లెట్స్ ఎక్కువ రేట్ అనుకుంటే రాగులు, సజ్జలు, జొన్నలు తినే ఈక్వల్గా మీకు రిజల్ట్స్ వస్తుంది. మీరు రైస్ బదులు జొన్న రవ్వతో అన్నం ఉడకబెట్టుకొని దాంట్లో కూరలన్నీ వేసుకొని 5 రోజులు తినండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అరే ఆకలి కాలేదే అనిపిస్తుంది, ఎనర్జీ ఉంటుంది, మత్తు ఉండదు, నిద్ర వచ్చినట్లు ఉండదు. అందరూ తింటా ఉంటే కూడా మీకు తినాలని అనిపించదు. దట్ ఈస్ ద బ్యూటీ. ప్రాబ్లం ఏమంటే ఇవి తినే సార్ రాగి ముద్ద తింటే మాకు ఆకలే ఉండొస్తానంటే, ఆకలి ఎందుకు కావాలమ్మా? ఆకలి కాకుండా ఉండేదానికైతే ఈ ఫుడ్ తినమనింది. గంటకు తినేది అలవాటు అయిపోయిందండి సైకలాజికల్గా. సో ఏదో ఒకటి నోట్లో వేయాలా, లేదో టీ తాగాల, బిస్కెట్ తాగాల, సీరియస్గా మీటింగ్ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇటు చూస్తారు ఏమైనా తెస్తా ఉంటే. అరే తిండి మీదనే మైండ్ ఉంటే నువ్వు ఎప్పుడు పని చేసేది? ఆ డిఫరెన్స్ మేము చూసుకున్నాం. అరికెలతోనో, జొన్న రొట్టెలో, రాగి ముద్దనో బాగా వేసుకొని తినేసి నిదానంగా అరగంట ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే ఓపికగా ఇష్టంగా ప్రేమగా తినాలా. ఆటో వచ్చేసింది, బాధేసి వాడిని తినరా, నోట్లో పెట్టి కూరి నీళ్లు పోసి ఇంట్లో ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది పొద్దున్నే. ఎట్లా? లేదా వీళ్ళు ఫోన్లు పట్టుకుని తింటూ ఉంటారు, ఏం వడ్డిచ్చామో కూడా వాళ్ళు చూసుకోరు. అది కొన్నిళ్ళల్లో అద్భుతం. వాళ్ళందరూ పొద్దున్న 5 గంటలు లేచి యోగా చేయడము. మా ఫ్రెండ్ ఒక ఆయన చిన్న పాప, వాళ్ళ ఆ పాప కూడా పొద్దున్న లేచి యోగా చేస్తుంది. పవర్ ఫ్లెక్సిబిలిటీ. అందరూ పొద్దున్నే అన్ని స్ప్రౌట్స్, అన్ని మిల్లెట్స్, ఆ ఖర్జూరము, అంత కొబ్బరి ముక్క, అని పల్లీలు, నీళ్ళలో నానబెట్టే మొలకెత్తిండేటివి, ఒక రాగి ఇడ్లీనో, రాగి దోశనో. ఎందుకు వస్తాయి రోగాలు వాళ్ళకి? ఫ్రెష్గా ఉండరు, ఒబెసిటీ లేదు, సన్నగా ఉండరు, స్లిమ్గా ఉండరు, జలుబులే జ్వరములే, వచ్చిన ఒక రోజులో తగ్గిపోతుంది. అది కదా మనం ఇవ్వాల్సింది పిల్లలు గిఫ్ట్. వడ్డానాలు, నగలు ఏముందే బాగుంది, వాడికి లోపల 5-6 హిమోగ్లోబిన్ అద్దాన్ని ఊగుతూ ఉంటాడు. పైన అలంకరిస్తావు, శవాలకు అలంకరించినట్లు నగలతో అలంకరించుకొని పోతారు.
శవాలకు అలంకరించు. అంతే కదా, శవాలకు అలంకరిస్తారు పూలతో. నారాయణ. మనుషులకు నగలు ఉన్నాయని నగలతో అలంకరించుకుంటా ఉంటారు. లోపల బ్యూటీ ఎక్కడుంది నీకు? లోపల సొసైటీ మీద లవ్, ప్రజల మీద ప్రేమ, మీ ఇంట్లో మీ అవ్వ తాతల మీద, ఇవి ఇంపార్టెంట్, అవి ఆభరణాలు. అవును అవును అవి ఉండేటప్పుడు అవును అవును. ఈ వీటితో ఎగ్జిబిట్ చేయాలనుకుంటే పెద్ద దరిద్రం అండి. నిజం నిజం. మీరు హెల్త్ కోసమని వాకింగ్ చేయడము, యోగా, ప్రాణాయామ, ఎండలో కూర్చోవడం ఇవన్నీ పెట్టేసి బ్యూటీ పార్లర్లో గంటలు గడుపుతా, ఆ షాపింగ్ కోసం దినాలు గడుపుతా. హైదరాబాద్ నుంచి పెళ్లి చేసుకునేవాడు హైదరాబాద్ నుంచి బాంబేలో షాపింగ్ చేస్తాడు, బాంబే వాడు వచ్చి హైదరాబాద్లో చేస్తా ఉంటాడు షాపింగ్. నువ్వు వాడాడ ఉంటే కొంచెం పెట్రోల్ తగ్గుతుంది. ఇప్పుడు ఎవరు చూడాలని వస్తారండి పెళ్లికి? ఏదో రెడీ అయ్యి నీది చూపించుకోవాలని వస్తావు. నీది చూసానికి ఎవరు రెడీగా లేరు, వాళ్ళని చూపించుకొని వాళ్ళు వచ్చినారు. కాబట్టి ఎవరు స్పెషల్ ఏం కాదు అక్కడ. నువ్వు 1 కిలో వేసుకుంటే 2 కిలోలు వేసుకుంటే 10 మంది 100 మంది ఉంటారు అక్కడ. నిజం. కాబట్టి నీ కంఫర్ట్ ఉందా లేదా? కాటన్ వేసుకోవాలా? కాటన్ రైతులు డబ్బులు వస్తాయి, కాటన్ చేనేత కార్మికులు డబ్బులు వస్తాయి. నీ కంఫర్టబుల్గా ఉంది, ఈ 3 కారణాలు కాటన్ వేసుకుంటే అయిపోయా. నాకైతే నవ్వు వస్తూ ఉంటుంది, మనం ఏదో మాట్లాడుకుంటాం కానీ అది వాళ్ళకి ఆనందాన్ని ఇస్తూ ఉందంట అంట. మరి వాళ్ళు రిపోర్ట్ చూసుకున్నప్పుడు హిమోగ్లోబిన్ 6 అయిపోయింది, అనవసరంగా ఏదో అవుతా ఉంది, థైరాయిడ్ పోయింది, మాత్రలు వేసుకోవాలా, ఓపికే లేదు, టైర్డ్ అయిపోతాడము, 10 నిమిషాలు నిలబడుకోలేకుండా ఉండము. అమ్మాయిలు చూడండి, పర్టికులర్ ఈ పెళ్లికి ట్యానింగ్ అయిపోతారని 3 నెలలు ఇంట్లోనే పెడతారు, తెల్లగా తయారై ఉంటారు, ఏదో పాలిపోయినట్లు తెల్ల కాదు. అదే సార్. అదంతా వేసి అదంతా క్రీములు వేసి రెడీ చేసి ఆ నానమ్మ స్నానం చేపిస్తుంది, ఎవడో బాహుబలిలాగా పెట్టెత్తుకొచ్చి అన్ని క్రీములు పోస్తాడు, ఆరించి పెట్టేస్తాడు. గట్టిగా మాట్లాడితే ఊడిపోతాయి, ఏసీ లేకపోతే కారిపోతాయి, ఏలోనే ఉండాలి భయంగా. అప్పుడు సినిమా యాక్టర్లు వాళ్ళకి, సెలబ్రిటీస్ వాళ్ళకి అవసరం, మన సామాన్యుడికి అవసరం లేదు. అవును సార్, అవును సార్, అవును. స్కిన్ ఒక స్క్వేర్ ఇంచులో 640 హోల్స్ ఉంటాయి, సెబేషియస్ గ్లాండ్స్ సెబం రిలీజ్ చేస్తాయి. అది బెస్ట్ క్వాలిటీ ప్రపంచంలోనే. దాన్ని అలౌ చేయాలి కదా. అందుకని మీరు ముఖం కడుక్కుంటానే అబ్బా ప్రాణం లేసి వచ్చింది, పెళ్ళికి పోతానే వాడు వారేసి కాటన్ నైట్ చేసుకొని అమ్మా స్నానం చేసేసి అదంతా పోయింది చూసుకో హాయిగా ఉంటుంది. మరి హాయిగా పెట్టమని నీ బాడీ నీ మైండ్ చెప్తా ఉంది. దానికి ఎంతెంత ఇది చేస్తూ ఉంటారు. మళ్ళీ అరగంటలు పడుకుంటానే 2 కొలబడిపోయి ఎవరు న్యూలీ మ్యారీడ్ కపుల్ సో టైర్డ్ నో అంటే ఎస్ మ్యాన్ అంటాడు. ఏం టైర్డ్ రా నాయన, స్నానం చేయలే, నువ్వు వెళ్ళి చేయలే, నువ్వు వంట చేయలే, బంధువులు దగ్గర పోవాలా, పని చేయలే, బట్టలు ఏమి చేయాలి, అవ్వ చేసా నువ్వు కుసోనుడావు. దానికే టైర్డ్ అయిపోతే ఎట్లా? బబ్లింగ్ ఎనర్జీతో కూడా అది మనం ఇవ్వాల్సింది నెక్స్ట్ జనరేషన్కి. ఏం తినాలా, ఏం చేయాలా, హ్యాపీగా ఉంటే ఏం చేస్తే హ్యాపీనెస్ వస్తుంది? ఇమిటేషను. ఎవడో 10 రోజులు చేశాడు పెళ్ళి, అదేది డాన్స్ చేసేది ఒక రోజు, తాగేది ఒక రోజు, ఇంకోటి హల్దీ ఒక రోజు, మెహందీ ఒక రోజు. అది కూడా హల్దీ గురించి చెప్తా, వేరే ఏం లేకుండా దాని బ్యూటీ గురించి చెప్తా, అది చేస్తే పర్వాలేదు. నేనైతే మా పిల్లలకి చెప్పాను సార్, ఈ హల్దీలు మెహందీలు మన ట్రెడిషన్ కాదమ్మా, ఇవన్నీ మీ ఫ్రెండ్స్ని చూసి మన ఇంట్లో చేయాలంటే ఇవన్నీ కుదరవు. మా వాళ్ళు 15-16లో ఉన్నారులేండి, వాళ్ళకి ముందే చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ సీనియర్స్ పెళ్ళిళ్ళందరూ చూసి డిగ్రీలు చదువుతున్న పిల్లలు ముందు కొంతమంది చాలా ఎర్లీగా చేస్తున్నారు, మరి కొంతమంది మాత్రమే 30 వరకు వెళ్ళిపోతున్నారు. కానీ చేసినప్పుడు అమ్మ వీళ్ళు ఇలా చేశారంటే అలా చేశారంటే చూడు ఇన్ని పెట్టారంటే ఇవన్నీ మన ఇంట్లో జరగవమ్మా అని నేను ముందే చెప్తున్నాను. ఎందుకంటే మెంటల్గా ప్రిపరేషన్ కాదు, మీరు మన ఇంట్లో జరగదంటే వాళ్ళు డిప్రెస్ అవుతారు. ఎందుకంటే బ్యూటిఫుల్గా చేద్దామా అని చెప్పి మీరు 0 ప్లాస్టిక్తో చేద్దాము, ప్లాస్టిక్ బాటిల్ పెట్టుకుంటే మట్టి బాటిల్లో నీళ్ళు పోస్తాం, ఏదో మీరు అన్ని ఆలోచించుకొని 0 ప్లాస్టిక్తో చేసిన పెళ్లిళ్ళు ఉన్నాయి కదా, అట్లా చేయడం ఒకటి. మళ్ళీ చెత్తగా 1000 మందిని పిలిచేసి ఎగ్జిబిషన్ కాదమ్మా, మీ పక్కన 100 మంది, మా పక్కన 100 మంది, అందరూ అందరూ మాట్లాడుకుందాం, అందరూ పాటలు పాడుకుందాం, అందరూ ఎవరినెవరు అర్థం చేసుకుందాం, అట్ట పెళ్లి చేసుకుందామా అని చెప్పండి. వాళ్ళకి ఏదో కాంప్రమైజ్ అయినట్టు కాదు చెప్పాలి. ఎంతకన్నా గొప్పగా, అది ఇంతకంటే గొప్పగా, ఇంతకంటే బెటర్ గా రిలేషన్షిప్ బిల్డ్ అయ్యేట్లుగా మన పెళ్లి జరగాల. ఎక్కడ బ్రేక్ అయితే అండి ఎక్కువ మంది పెళ్లిలో, మేము పెళ్లి కొడుకోళ్ళు, మాకు ఎదురు రాలా, మాకు పొద్దున్నే కారు పెట్టలా, మాకేదో పొల్ల మర్చిపోయినారు, వీటితో కొట్లాట స్టార్ట్ అయిపోతాయి. రే పాపం వాడు పెళ్లి కూతురు వాళ్ళ నాయన కష్టపడి ఏదో చేసినాడు, పొల్ల మిస్ అయిపోయి ఉంటుంది, ఏమవుతుంది పొల్ల లేక ఏదో, అట్లా అర్థం చేసుకోవాలి కదా. ఎప్పుడెప్పుడు ఒకరి మీద ఒక నిందలు వేసుకుందాం అంటే ఏం పెళ్లి అండి అది? 2 ఫ్యామిలీలు కలవాలంటే అర్థం చేసుకోవాలి కదా. సింపుల్ గా అరే చేస్తా ఉండే చాలే అనుకోవాలి కదా. మాకు ఈ మర్యాద కుదరలేదు, వాళ్ళు వచ్చి మాకు ఇది చేయలేదు, మాకు ఇది వడ్డించలేదు, మేము అడిగింది కొనలేదు. యాక్చువల్గా ఈ పేరెంట్స్ ఆఫ్ ది కపుల్ వాళ్ళకి భయం, ఫస్ట్ వీళ్ళే కదా హ్యాపీగా ఉండాలనుకుంటారు. మిగతా చుట్టుపక్కల ఉంటారు చూడు,
వాళ్ళు పొలాలు పెడతా ఉంటారు. చూడండి ఎందుకు రాలేదంటే వీడేం పట్టించుకోడు, ఫోన్లే అంటే అది ఎట్లా కుదురుతుంది, మనం ఇచ్చిన ఏదో పొలాలు పెడతా అగ్గి రాజేస్తారు. మనం ఎంత స్ట్రాంగ్ ఉండాలి అప్పుడు, మన పిల్లల్ని అట్లా స్ట్రాంగ్ తయారు చేయాలి. మనం నమ్మిన సిద్ధాంతం కరెక్ట్గా ఉంది అని అంటే దాని మీద గట్టిగా నడపడం మన పిల్లల్ని. అప్పుడు వాళ్ళ బిజినెస్ అయినా వాళ్ళ లైఫ్ అయినా వాళ్ళు హ్యాండిల్ చేయగలరు. వీళ్ళు చెప్పి వాళ్ళు చెప్పి నేను ఈల్డ్ అయిపోతూ ఉంటే లూజ్ పర్సనాలిటీ ఎట్లుంటారు. 100 షాపులు తిరిగి చీర తెచ్చి మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గర పెట్టి అందరి దగ్గర ఒపీనియన్ తీసుకొని ఒక ఆమె బాగాలేదంటే డిప్రెషన్కి వెళ్ళి మళ్ళా పోయి రిటర్న్ ఇచ్చి ఎక్కడున్నాం మనము. అవును సార్. ప్రీ డయాబెటిక్ ఉన్నవాళ్ళు అంటే ఇంకొక 20-30 పాయింట్లనో 15 పాయింట్లనో ఇక మనం షుగర్లోకి దిగుతున్నాం, హెరిడిటీ ఉంటుంది కదా సార్ ఖచ్చితంగా. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏమిటి యాక్చువల్గా? ఫస్ట్ రైస్ తగ్గించేయాలండి 100%. మీరు ఏ ఫుడ్ తింటే అనుకుంటే 6 గంటలు 7 గంటలు అరికెలో సామలో ఓ పూట, సాయంత్రం జొన్న రొట్టెలు బాగా నడుస్తూ ఉండాలి రోజంతా. కొంచెం నడిచి కొంచెం పరిగెత్తగలిగితే ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. మరి ప్రీ డయాబెటిక్ అయితే వెరీ సింపుల్, రైసు గోధుమలు 2 ఆపేయాలి. గోధుమలు ఈజ్ మోర్ డేంజరస్ అని డాక్టర్ బిఎం హెగ్డే చెప్తారు. సో గోధుమల్లో ఉండే గ్లూటెన్ ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్ని డ్యామేజ్ చేసి యూ విల్ బి ఏ పర్మనెంట్ డయాబెటిక్ అని ఆయన చెప్పినాడు. ఆయన వైస్ ఛాన్సలర్ ఆఫ్ మణిపాల్ మెడికల్ యూనివర్సిటీ, ఆయన చాలా బుక్స్ కూడా రాశాడు. సో అది నేను ఐ బిలీవ్ ఇట్. దాన్ని మళ్ళీ రీసెర్చ్ చేయదలుచుకోవాలి. సో డయాబెటీస్ వాళ్ళందరూ వీటిని పక్కన పెట్టేసేయండి. పాలిష్ మీ అస్సలు తినద్దు. ఒక 3 months మీరు అరికెలు తినండి. ఆరికలు టేస్ట్గా ఉంటాయి. ఆరికల రవ్వతో ఉప్మా చేసుకోండి, ఆరికలతో అన్నం చేసుకోండి, కూరలన్నీ తినండి. సాయంత్రం జొన్న రొట్టెలు కానీ సద రొట్టెలు కానీ మార్చి తినండి. పొద్దున్నే రాగిజావ తాగండి. నడుస్తూ ఉండండి. పొద్దున్నే 1 గంట సేపు బాగా ప్రాణాయామం యోగా చేయండి. ఆ నూనె పూసుకొని బాడీకి అంత వారంలో ఒక రోజు ఎండలో ఉండండి. ఏమవుతుంది సార్ యాక్చువల్లీ అంటే మా తాతగారు కూడా కొబ్బరి నూనె పోసుకుని కాసేపు ఎండలో తిరిగి అంటే కావిడితో నీళ్లు మోసి ఆ ఎండలో వచ్చి ఆయన నడుముకి టవల్ అది కట్టుకుని బేర్ బాడీ ఉండేది, కింద లుంగి నడుముకి అది కట్టుకుని పైన అంతా ఏం ఉండేది కాదు, బనీను వేసుకుని తీసుకుని వచ్చేస్తుండేవాళ్ళు. అప్పుడు స్నానం చేసేవాళ్ళు ఆయన. అలాగా ఈ నూనె రాసుకుని స్నానం చేస్తే ఏం జరుగుతుంది యాక్చువల్గా? విటమిన్ D3 times ఎక్కువ అబ్జర్వ్ అవుతుంది. ఓకే, క్యాప్చర్ చేస్తుంది బాడీ. కాబట్టి పొద్దున్నేనే D3 అనేది కాదు, ఏ టైంలో అయినా ఎండలో ఉంటే విటమిన్ D3 వస్తుంది. కానీ పొద్దున్నే ఎందుకు ఉండమంటామంటే వీళ్ళకి స్కార్చింగ్ ఎండలో ఉంటే భయం. వీళ్ళకి పొద్దున్న అయితే గంట సేపు అన్న కూర్చుంటారు, మరి ఎండలో కూర్చోలేదు. మాకు మా మదనపల్లిలో ఒక ఫారెస్ట్ ఉంది, అక్కడ నేను నిక్కర్ వేసుకొని షర్టు చెక్కుని షర్ట్ చేసి పెరిగితే నాకు 24 ఉన్న విటమిన్ D3 ఇప్పుడు 69 అయింది. నాకే ఆశ్చర్యం సార్, ఎవరికి చూడలేదు సార్ ఈ రిజల్ట్స్ అని చెప్పినాడు. మేమంతా ఇంజక్షన్లు తీసుకుంటాం. అదే ఇంజక్షన్లు తీసుకుంటే బాడీలో బ్లడ్లో టెస్ట్లో తెలుస్తుంది ఎక్కినట్లు, కానీ దాని రిజల్ట్స్ రియల్గా జరగవు. ఎందుకంటే బాడీ ఎముకలు బోన్ మ్యారో నుంచి మీకు తయారు కావాలి. సో అది తయారు చేయకుండా ఇప్పుడు బ్లడ్లో ఉంది కాబట్టి నేను తయారు చేయనక్కర్లేదు, అది ఆపేస్తుంది. సో ఇది అబ్జార్ప్షన్స్ కరెక్ట్గా ఉండదు. ఇవన్నీ తెలుసుకొని అన్ని ఇప్పుడు న్యూట్రాసిటికల్స్ మందులు కూడా అన్ని మొక్కల నుంచి ప్లాంట్స్ నుంచి తీసేది, కెమికల్స్ కాకుండా చేసేది మొదలుపెట్టారు. అట్లే విటమిన్ D3 అయినా విటమిన్ B12 చాలా మంది తగ్గింది, నాకు కూడా తగ్గింది. మరి ఇప్పుడు వెజిటేరియన్స్కి B12 తక్కువ ఉంటుంది అని అంటారు కదా, మరి మీకు ఎప్పుడు తక్కువ లేదే? మిల్లెట్స్ తిన్నప్పుడు విటమిన్ B12 తగ్గింది. మిల్లెట్స్ తిన్నప్పుడు హై ఫైబర్ కదా, అబ్జార్ప్షన్ తగ్గ ఏమో జరిగింది నాకు తెలియదు. నాకు రన్నింగ్లో రైట్ లెగ్ వీక్నెస్ వస్తే ఏం రా చూసి విటమిన్ B12 తగ్గింది. సో మళ్ళీ నేను అయితే స్ట్రిప్స్ ఇచ్చినారు. అది అంటే అప్పుడు చాలా ఎమర్జెన్సీ. అవును, ఎమర్జెన్సీకి తప్పదుగా. తర్వాత కొన్ని రోజులు దీన్ని ఆపేసి ఫర్మెంటెడ్ ఫుడ్స్ B12 అంటే పొట్టలో ఉండే మైక్రోబ్స్. ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడుతుంటారు, గట్ నుంచినే నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది, గట్ కరెక్ట్గా ఉండాలి. అమ్మ కడుపు చల్లగా అంటే కడుపు చల్లగా ఉంటే తల్లిలాగా చూసుకుంటుంది. సో గట్ బ్రెయిన్ బ్యారియర్ అంటారు. అంటే పొట్టల నుంచి ఏది కానీ బ్రెయిన్లోకి అలౌ చేయదు, ఒక బ్యారియర్ ఉంటుంది అడ్డకట్ట, దాన్ని దాటుకొని పోతాయి మైక్రోబ్స్, పొట్టలో ఉండే మైక్రోబ్స్. అప్పుడు కాంతారా సినిమాలో లాస్ట్లో నాయన కొడుకు డాన్స్ చేస్తారే అట్ట హ్యాపీగా అది జరుగుతుంది రియల్గా. మీరు చెప్పడం బాగుంది. మీరు పొట్ట కూల్గా ఉంటే, పొట్టలో మైక్రోబ్స్ బాగుంటే, ఫర్మెంటెడ్ ఫుడ్స్ తింటే, పుల్లటి మజ్జిగ తింటే, అంబలు తాగితే, ఈరోజు మిగిలిపోయిన అన్నంలో నీళ్లు పోసేసి తీసుకొని పొద్దున్న తాగేసేయండి ఒక గ్లాసు. భయంకరమైన మందులు, ఇంజక్షన్లు, కిడ్నీలు ఆపరేషన్లు, బైపాస్ సర్జరీలు, స్టంట్లు, ఇన్ని మందులు తింటారు కదా. అంబలు తాగండి, రాయిజావ తాగండి, జొన్నరొట్టు తినండి, అన్ని గుగ్గిళ్ళు తినండి. గుళ్ళే పెడతారు కదా గుగ్గిళ్ళు, శనగలు, అలసందలు, బఠానీలు, ప్రోటీన్ కోసం అది తినండి. B12 డెఫిషియన్సీ నాకు హై ఫైబర్ ఫుడ్ ఓన్లీ మిల్లెట్సే తిన్నా, నా రాగి ముద్దేసి పెట్టేసి, అదే కొర్రలు, సామలు, ఆరికలు ఇవన్నీ. అప్పుడు ఒక 9 నెలల తర్వాత 7 కిలోలు బరువు తగ్గి రన్నింగ్ చేస్తూ ఉన్నా. రన్నింగ్లో ఒక రోజు రైట్ లెగ్ వీక్నెస్ వచ్చింది. ఏం రా అని చెప్పి హాస్పిటల్ బెంగళూరు పోయి టెస్ట్ చేసి B12 డెఫిషియన్సీ ఉంది. అంటే
మీ బేసిక్ మీరు తినే ఫుడ్ మొత్తం ఆపేసి కొత్త ఫుడ్కి పోకూడదు. మిల్లెట్స్ కూడా మొత్తం తినకూడదండి. ఒక పూట మిల్లెట్ తినండి. మరీ 100 కిలోలు ఉండే వాళ్ళు కావాలంటే మిల్లెట్స్ ఎక్కువ తిని మీ ట్రెడిషనల్ ఫుడ్ మీరు రైస్ తింటా ఉంటే కూడా తెల్ల బియ్యం కాకుండా అన్పాలిష్డ్ బియ్యము, రెడ్ రైస్, బ్లాక్ రైస్, నవారా బియ్యము, రాజముడి బియ్యము అంటారు ఏమన్నా అట్లా తినండి మంచిగా, తప్పేం లే. సాయంత్రము అర్లీగా 6-7 గంటలకి జొన్నలు కూడా సూపర్ ఫుడ్, జొన్న రొట్టెలు సూపర్. సో అవి తిని మళ్ళీ రికవర్ అయ్యి ఒక 3-4 మంత్స్కి మళ్ళీ రికవర్ అయ్యింది. అంటే ఇవన్నీ నా అనుభవాలతో చెప్తా ఉన్నాను. అవును సార్. ఇప్పుడు జొన్న రొట్టె అన్నారు కదా, జొన్న రొట్టె అంటే మన మొక్కజొన్న కదండి. మొక్కజొన్న కాదు, మామూలు జొన్నలు రౌండ్గా ఉంటాయి. ఆ జొన్నలు వేరా? పచ్చ జొన్నలు అంటారు. అవునవును, సూపర్. అవి పచ్చ జొన్నలతో రొట్టె చేస్తే కొద్దిగా చిరు చేతి వస్తుంది, సూపర్ ఫుడ్. మీరు ఇన్ని జొన్నలతో 2 రొట్టెలు చిన్నవి అంటే వేడి నీళ్ళు పోసి 2 నిమిషాలు పెడితే అది కుక్ అవుతాయి. అప్పుడు ఇటు చపాతీలాగా రుద్దేయచ్చు. రాత్రి తిన్నా నేను అది. ఓకే, 5 నిమిషాలు నేర్చుకోవచ్చు. మీరు నెక్స్ట్ వీడియో ఎవరిదన్నా మంచిగా జొన్న రొట్టె ఎట్ట చేయాలా, రాగి ముద్ద ఎట్ట చేయాలా చెప్పించి మీతోనే చేస్తాను నేను. ఇంత సింపుల్ రా నాయన అని చెప్పండి. వీళ్ళందరూ ఏమనుకుంటా ఉంటారంటే సాఫ్ట్వేర్ రాత్రి బౌళ్ళు కష్టపడి ఇంకేం సబ్జెక్టు నేర్చుకుంటా ఉంటారు. ఉద్యోగం పోతుందేమో అని భయపడి ఆ సబ్జెక్టులు కొత్తవన్నీ. ఇది చాలా కష్టం. అవన్నీ కష్టమైనవి కష్టపడతా ఉంటారు. ఇది చాలా ఈజీ. రాగి పిండి నీళ్ళలో కలిపేసి వేడి నీళ్ళల్లో పోసి తిప్పితే రాగి జావ రెడీ. అంతే, 5 సెకండ్లు చెప్పిన. దాన్ని ఎట్ట చేయాలని గూగుల్ చేయనక్కర్లే. రాగి పిండి నీళ్ళలో కలిపేయండి, ఉంటలు కట్టకుండా ఉంటుంది, కలిసిపోతుంది. కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. చన్నీళ్ళలో రాగి పిండి కలిపేయండి, వేడి నీళ్ళల్లో ఈ లిక్విడ్ పోయండి, అంతే. 5 సెకండ్లే కదా మనం చెప్పింది. మీకు ఇంకొంచెం చిక్కగా కావాలంటే పిండి ఎక్కువ వేసుకో, పలసగా ఎన్ని పిండి వేయాలా, ఎన్ని స్పూన్లు వేయాలా, ఎంతసేపు ఉడకబెట్టాలా, ఏమేమి ఉడతారే, ఎట్లా బాగా ఎట్లా చేయాలి. సరే, అట్లా జొన్న రొట్టె ఆ రాత్రి తిన్నా. ఎంత సింపుల్గా చపాతీ లాగా ఉండిందండి, పలసగా పొరలుగా. ఎట్లమ్మా అంటే నేను చాలా మంది నేను ఇంకా జొన్న రొట్టె రాగి ముద్ద చేసేది వచ్చు నాకు. జొన్న పిండిలో మళ్ళీ బయట జొన్న పిండి కొనకూడదు. ఎందుకంటే జొన్నలు 50 రూపాయలు 40 రూపాయలు, బియ్యం ఫ్రీ. ఇప్పుడు అందరూ బియ్యం ఫ్రీ కదా, సో బియ్యం పిండి కలిపేస్తారు సగం. అప్పుడు సో జొన్నల పిండి పట్టించుకొని ఆ పిండిలో వేడి నీళ్లు పోస్తే కొంచెం వేడిగా ఉంటే కొంచెం పిసికితే కుక్ అయిపోతుంది. అప్పుడు పిండి కొంచెం ముద్ద తీసుకొని మీరు చపాతీ పిండి లాగా రుద్దితే చపాతీ లాగా వేసి కాల్చుకునేయచ్చు. అయితే పచ్చజొన్నలు తీసుకోమంటున్నాను. పచ్చజొన్నల పిండి చేసుకొని ఆ చపాతీలు 2 చపాతీలు సాయంత్రం అందరూ అన్ని గుగ్గిళ్ళు, ఒక రోజు బఠానీలు, ఒక రోజు శనగలు, ఒక రోజు అలసా బొబ్బర్లు, ఒక రోజు పెసలు, అతను నిమ్మకాయ పిండుకొని చాట్లాగా ఆనియన్స్ వేసుకొని ఇంకేందో మంచిగా ఒక కొబ్బరి చట్నీ ఏదైనా పెట్టుకొని అది తినేస్తే ఎందుకు వస్తాయి రోగాలు, అసిడిటీలు పోయి, అల్సర్లు పోయి, అన్నీ పోతాయి. నాకు చాలామంది అడుగుతారు దీనికేమి, దానికేమి, కంటికేమి, పంటికేమి. అరే అట్టే ఓవరాల్గా హెల్తీ ఉంటే అన్నీ బాగుంటాయి. నువ్వు క్యారెట్ తినేసి కళ్ళని బాగా అయిపోయింది, ఎంత అప్సర్డ్. దానికి సంబంధం లేదు. మీకు కళ్ళ చూడలేదా ఇప్పుడు? అవునా, చదువుకునే దానికి మాత్రమే నార్మల్ అవసరం. నేను డ్రైవ్ అన్ని బాగా జ్వరం అన్ని బాగా కనపడతాయి, రీడింగ్ మాత్రమే గ్లాస్ వాళ్ళు అంతే. కాబట్టి ఎవరు ఇదంతా పెద్ద మోసపోద్దండి. యూట్యూబ్లో చాలా చెప్తా ఉంటారు 3 రోజుల్లో మీ పొట్ట మాయమని. 30 ఏళ్ళు పొట్ట పెంచి 3 రోజులు ఎట్లా మాయమయ్యేది? అదే కదా సార్, అంత అప్సర్డ్ ఇవన్నీ. అందుకే ఓవరాల్ హెల్త్ బాగుండాలంటే మీరు రోజు 1 గంట పని చేయాల్సిందే. గట్టిగా గ్రౌండ్లో పరిగెత్తగలిగితే, లేదు ఇంట్లోనే సూర్య నమస్కారాలు గట్టిగా 5, 6, 10 సైకిల్స్ చేయాలా, చెమట కారాలా, మెట్లు ఎక్కాలా, కూల్గా ఉండాలి. పరిగెత్తి ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, గమ్మున కూర్చోన్నాడు, అది కూడా ఆడపరుస్తాడు, అది ఆన్ చేయి, అది ఫ్యాన్ ఏందిరా నాయన. అది మన కల్చర్లో ఆ మెడిటేషన్ చేసేదో, దేవుని దగ్గర కూర్చొని భక్తిగా కొంచెం కూర్చొనేదో, ఓపిగ్గా కూర్చునేది అట్లా వచ్చింది. జీవన విధానంలో ఇవన్నీ పెట్టినారు. బ్రహ్మముహూర్తంలో పొద్దునే లేచి ఆవులు గిడ్డేసి అది చేసి కళ్ళాపు చల్లి దుమ్ము లేకుండా అదేదో ముగ్గేస్తే ఆ చీమలు లోపల రాకుండా ఆడే నిలిచిపోతాయేనో, ఆ పసుపు పూయిండి యాంటీబయాటిక్ ఏదో సంథింగ్ జీవన విధానంలో పెట్టారు. పొద్దున్నే వస్తుంది మా లక్ష్మీదేవి అంటే పొద్దున్నే లేస్తే ఆమె ఆరోగ్యంగా ఉంటుంది. ఇంటికి వచ్చిన ఆమె కోడలు హెల్తీగా ఉంటే మహాభాగ్యం. అంతేగాని మహాలక్ష్మి కోసమని పెద్ద బంగారు మహాలక్ష్మిని పెట్టి 100 మందిని పిలిచి అందరూ పూజలు చేస్తే మహాలక్ష్మి రాదు. నువ్వు నేచర్ దగ్గర ఉండాలా, నువ్వు జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటేనే వస్తుంది. అందులో మహిళలు పూజలు చేస్తారు భర్తల ఆరోగ్యం బాగుండాలని. వీడు తాగి పొద్దున్నే ఆడబడిపోయి ఉంటాడు. ఈమె పొద్దున లేచి పూజ చేసిన స్వామి ప్రత్యక్షమై ఎవరమ్మా అని భర్త పేరు కనుక్కొని ఆయన లేని ఆ స్వామి కష్టపడుతుంది, ఎట కుదరుతుంది. అరే ఇద్దరు కలిసి వాకింగ్ పోంటారా నాయన, రిజల్ట్స్ వస్తాయి. మీరు పూజను మనసులో వాకింగ్ చేసేటప్పుడే దేవుడిని అనుకోండి చాలు. మీరు ఇక్కడ గట్టిగా పూజ చేస్తే ఏమి జరగదు. మీరు సింపుల్గా పూజ చేసి, ప్రేమగా పూజ చేసి, ఒక పువ్వు పెట్టి పూజ చేసి,
చేయండి. బంగారు ఇది అద్భుతంగా అలంకరించి అక్కడ నీ అలంకారం అంతా జనాలు చూడాలనే ఉద్దేశంతో చేస్తాడు. చాలామంది డొనేషన్లు ఇస్తారు కదా, ఆడంతా రాసి పెట్టింటారు. మా తాత పేరు, అవ్వ పేరు, అందరి పేరు రాసింటారు. ఆడు వచ్చినందుకు చదవడము, జ్ఞాపకార్థము, అవ్వ జ్ఞాపకం, తాత జ్ఞాపకార్థము అని పెట్టుకొని ఇంకా ఫ్యాన్కు రెక్కలకంతా రాసి దేవుడిని పూజించి, స్వామి కరెంట్ పోవాలి స్వామి, కరెంట్ పోతే చదువుతారు కదా అందరూ. ఎక్కడరా దేవుడు మీ దగ్గర ఉంటాడు స్వామి. మీరు ఏదైనా సాయం చేస్తే గుప్తదానం చేయాలా. పొద్దున్నే 4 గంటలకు పోయి మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన భార్య భర్త ఇద్దరు పొద్దున్నే 4 గంటలకు పోయి ఆ బెడ్షీట్లన్నీ తీసుకొని పోయి ఆడ ఎవరు ఇట్లా ముడుకొని ఉంటారో అట్లా కప్పేసి వచ్చేస్తారు. ఆయన ఏ ఫోటోలు తీసుకున్నాడు, ఏ వీడియోలు పెట్టుకున్నాడు, ఆ వీడియోలు ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు, ఏ ఫేస్బుక్లో వాడు ఆనందం. ఇప్పుడు ఇవన్నీ చేసేది ఆనందం కూడా. అదే కదండి, ఆనందంగా ఇవన్నీ చేయకపోయినా ఉండొచ్చు నాయన. సింపుల్గా మీ కుక్కకు బిస్కెట్ వేసి ఉండొచ్చు, మీ భార్య చెప్పిన కూరగాయలు కరెక్ట్గా తీసుకుపోయి నీవన్నీ తెచ్చినా నీ పొద్దు మర్చిపోకుండా, అది హ్యాపీనెస్. సింపుల్గా హ్యాపీనెస్ తేవచ్చు. మీ పిల్లలతో కబడ్డీ ఆడితే, దొంగ పోలీసు ఆడితే, ఇంట్లోనే అందరు కలిపి దాగుడు మూతలు ఆడితే హ్యాపీనెస్ వస్తుంది. నువ్వు కొడైకెనాల్కు ప్లాన్ చేసి 10 ఏళ్ళు ₹1,00,000 కలిపి పో వీలైతే. అది అయ్యే వరకు నేను హ్యాపీగా ఇట్లే ఏడుస్తా సస్తా ఉంటాను. నేను కొడైకెనాల్ పోయి అందరూ ఆనందంగా ఎట్టు కుదరతాదిరా. ఆనందంగా చిన్న ఆనందాలు ఇక్కడే ఉండండి. ఈ రోజు అందరూ మామిడి పళ్ళు తెచ్చుకుని కోసుకుని అబ్బా భలే ఉంది కదా తినండి. ఏదో వర్షం పడుతూ ఉంది, రారా బట్టే పేరు నాందాము, డాబా మీద పోయి వర్షంలో నానాలా పిల్లల్ని పెట్టుకొని. జలుబు ఎందుకోసం 100 సార్లు నాన్నాము చిన్నప్పుడు, జలుబు వచ్చిందా. ఇప్పుడు భయపడిపోతారు వర్షం అంటే. మళ్ళీ పోయి రెయిన్ డ్యాన్స్ ఆడిచ్చి 10,000 ఇచ్చి ఆడినా అంటారు. తిక్కనాయండు. ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఏమవుతుంది వర్షం అంతే, ఏదో సెల్ ఫోన్లు ఉంటాయి అప్పుడు సరే. ఇంట్లో వర్షం పడతారు, రారా వర్షం అంతే. పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటారంటే వర్షం అంతే. దే విల్ ఎంజాయ్. రెయిన్ డ్యాన్స్లో పోయేది ఏంటి. పిల్లలకి లైఫ్లో ఎక్కడ మోసాలు జరుగుతాయి, ట్రైన్లో ఏంది, చదువుల్లో ఏంది, మీ ఎట్టెట్ట జరుగుతూ ఉంటాయి ఇవన్నీ సైబర్ మోసాలు, ఇవన్నీ తబాష్గా అవన్నీ చెప్తా ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని. వాళ్ళని ఓన్గా పోయి రోడ్ క్రాస్ చేసేది కాడ నుంచి మీరు అబ్జర్వేషన్లో ఉండి ఎవరు ఫ్రెండ్షిప్లు చేయాలా, ఎట్ట రిలేషన్షిప్ ఉండాలా, ఎవరితో ఎంతవరకు ఉండాలా, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, రిలేషన్షిప్ అంటే ఏంటి, అప్పుడప్పుడు చెప్తా ఉండాలా. అట్ట ఎడ్యుకేట్ చేయాలి వాడిని. అంతేకాని వాడిని ఏదో చదువు ఎవరు సంబంధమే లేదని వాడిని రోబో సినిమాలో చిట్టిలాగా లోపల బేగం వేసేసి క్వశ్చన్ పేపర్లను ఇచ్చి చదవమని వాడిని ఫస్ట్ వాడికి సంబంధాలే ఉండవు. అదే మీరు ఇంటర్వ్యూలో చెప్పారు, బాయిలర్ కోడ్లా మనం పెంచితే వాడు ఇలాగే ఉంటాడు. వాడికి ఎక్కర్లేదు కదా ఆ టైప్. వాడిని వాడు పెద్ద కంపెనీ CEO అవుతాడు. వాడు 1000 మందిని మనుషులు పిల్లలు మేనేజ్ చేయాలి. వాడు తెలియదు ఎట్లా మేనేజ్ చేయాలి, ఎందుకంటే ఈ వాజ్ నెవర్ విత్ పీపుల్. అప్పుడు వాడికి మళ్ళీ అమెరికా నుంచి వచ్చి ట్రైనింగ్ ఇస్తాడు. యూ షుడ్ లుక్ ఇన్ టు దర్ ఐస్ అండ్ పుట్ ఏ హ్యాండ్ ఆన్ దర్ షోల్డర్ అండ్ ప్యాడ్ దెమ్ అని ఏదో చెప్తాడు. అరే లవ్ అట్లెట్ వస్తుంది రా, నీవు చిన్నప్పటి నుంచి అది అనుభవించింటేనే వస్తుంది, ట్రైనింగ్తో వస్తుంది లవ్. వాడెవడో నేను ఎవరితో సంబంధం లేదు, నేను ఒకటే ఇండిపెండెంట్ అని మొత్తం అన్ని ఇంటర్నెట్లో అన్నీ చేసుకుని వంటలు కానీ సరే. ఒకసారి వాడు ఈత కొట్టాలని నేర్చుకుని ఇంటర్నెట్ చూసాడు. సరే ఫస్ట్ కుడి చేతితో పొట్ట కింద నీళ్లు చూసుకోవాలను, 2వ పాయింట్ ఎడమకాలు ఆడించవలను అన్నాడు, 3వ పాయింట్ కుడి చేతులు మునిగి తెచ్చినాడంట. అటువంటి అది కథ. నెట్లో చూసి రిలేషన్షిప్ అన్నీ కుదరదు. అందుకనే బుద్ధుడు అనే మహానుభావుడు ఏం చెప్పినాడు, సంఘం శరణం గచ్చామి అన్నాడు. సంఘంతో ఉండరా అన్నాడు. మేము చిన్నప్పుడంతా మా లైఫ్ అంతా సంఘంతో ఉండింది. అవును సార్. నా 10th క్లాస్ మార్క్స్ కార్డు ఎగ్జామ్ రాస్తా ఉంటే నా ఫ్రెండ్కి పక్కన ఇచ్చేసిన, పట్టుకున్నారు మళ్ళీ వదిలేసినారు. అట్లుండే మేము. ఈ జోబిలో బెల్లము, ఈ జోబిలో చినిగిపిండి ఎత్తుకొచ్చి అందరూ కలిసి ఇంకోటి ఎత్తుకొచ్చి అందరూ ఎట్లుండే మేము. కాకింగిలి తెలుసా, కాకింగిలి చాక్లెట్ని క్లాత్ కింద పెట్టి కొరికి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. మొత్తం ఇంగిలి దానికే ఉంటుంది. అప్పుడేం రోగాలు రాలా. ఇప్పుడు దుద్ది పోసుకోవాలి, అందరికీ రోగాలే. ఎవరినో జరాలే, ఎవరినో జలుబులే, భయపడి చచ్చిపోతూ ఉంటారు. బీ కేర్ఫుల్, మూది కట్టుకోండి. ఆమె ఎవరు చెప్తాను కరోనాలో, దిస్ డెల్టా ఈజ్ వెరీ డేంజరస్, యూ షుడ్ కీప్. ఒకటి కాదు, రెండు మాస్కులు వేసుకోవాలంట. చచ్చిపోతారా 2 మార్కులు. అదే లోపల కాదు బయటికి లోపల పోకూడదు. చచ్చిపోతేనే అట్లా ఇది ముక్కు కాడ పెడితే. ఏం చెప్తారా నాయన, ఫ్రెష్ గాల్లో ఉండేవాళ్ళు బతికిపోయినారండి కరోనాలో. న్యాచురల్గా ఎవరు లోపలంతా ఇట్టుకున్నారో టక్కని వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చేసింది. అట్లా పిల్లోళ్ళని మనము ఎడ్యుకేట్ చేయాలా, ఎట్లా ఉండాలా లైఫ్లో, ఎవరితో ఉండాలా అని ఎడ్యుకేట్ చేయాలా. వాళ్ళని సపరేట్ చేసి ఎవరితో సంబంధం వెరీ డేంజరస్ అది. ఎందుకంటే మనం వెళ్ళిపోతాం కదా. మన పిల్లల్ని ఎవరితో ఎట్లా వాళ్ళతో ఫ్రెండ్షిప్లో ఉండాలా, ఎట్లా నో అని చెప్పాలా, ఎవరు ఫ్రెండ్షిప్ వదులుకోవాలా, వదులుకోకుండా హ్యాపీగా ఎట్లా ఉండాలి అది కూడా చెప్పాలా. నువ్వు అందరిని కలుపుకొని పోనేది కాదు. నీకు ఇష్టం లేని పనులు నీ ఫ్రెండ్ ఎవరైనా చేపిస్తా అంటే వదులుకొని రెడీగా ఉండరా ఆయన అని చెప్పాలా. ఏ ఆలోచన అయినా, రిలేషన్షిప్ అయినా, ఏదైనా వదులుకోకూడదు. వదులుకోవాలి వస్తే హ్యాపీగా వదులుకో, అప్పుడు హ్యాపీగా ఉంటారు. నేను లైఫ్లో అట్లే నాకు వద్దనుకుని కొంతమంది వదిలేసిన.
ఆ ఫ్లోలో అద్భుతాలు జరిగినాయండి. యూ మే నాట్ బిలీవ్. ఎవరు ఇరుక్కోనండి వాళ్ళు మార్చలా అది ఎవరైనా కానీ, ఇంట్లో కానీ బయట కానీ ఫ్రెండ్స్ కానీ అనుకొని చూసి అది కష్టంగా ఉండి అట్లా వదిలితే బ్యూటిఫుల్గా ఉంది లైఫ్. నిజం నిజం. నేను ప్రకృతిలో ఇరుక్కొని ఉన్నాను. ప్రకృతి ఉన్న మా ఫామ్ మదనపల్లిలో, అది 70 acre ఫాము. నేను 40 ఏళ్ళు అక్కడ వ్యవసాయం చేసిన పిల్లోళ్ళు వచ్చేవాళ్ళు, స్టూడెంట్స్ వస్తారు, వాలంటీర్స్ వస్తారు, రోజు వచ్చిపోతారు, 100 మంది వస్తారు, అందరు చూస్తారు. బెల్లం చేసేది, షాపులు చేసేది, సోపులు చేసి అన్ని పెద్ద యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. నేను అక్కడ చెట్టు కింద కూర్చొని ఈ వీడియోలు కొన్ని చేసినాం. అవన్నీ ఎక్సర్సైజులు వీడియోలు అన్నీ వైరల్ అన్నీ చూసినారు, అందరూ బాగా. దాని తర్వాత నాకు మీలాంటి వాళ్ళు స్టూడియోలు పిలుస్తూ ఉంటారు, కాలేజీలు పిలిచి 1000 మంది పిల్లలకి ఆ జీవన విధానం చెప్పమను, ఆ పిలుస్తా ఉంటారు. వాళ్ళకి వరే మీరు వెళ్తే ఉండాలంటే ఇటురా, మీకు లైఫ్ని అర్థం కావాలంటే ఇటు కాదురా నాయన అని ఏదో చెప్తా ఉంటారు కదా. నాకు అనిపించింది, రే ఇక్కడ కూర్చొని చెట్టు కింద 10 మందికి చెప్పే బదులు బయటికి పో. నేను ఎక్కడ డబ్బులు తీసుకోం, ఎవరి దగ్గర డబ్బులు. ఎందుకంటే నాకు డబ్బులు తప్ప నాకు 1000 మందికి విత్తనాలు, వాళ్ళ బుర్రలో విత్తనాలు తెలియదు. నాకు ఆపర్చునిటీ అదే పెద్ద. నేను అడుగుతాను, ఏం సార్ మీ ఫార్మాలిటీ? ఏం ఫార్మాలిటీ తెలియదు స్వామి, నేనే వస్తా, ఫ్లైట్ కూడా పెట్టుకుని వైజాగ్ కూడా వస్తా, మీరు భోజనం పెడితే తింటా, లేకపోతే నా పాటు నేను ఇడ్లీలో దునేసి నేను వెళ్ళిపోతా. ఏముంది, నాకు 1000 మందితో మనం మాట్లాడే ఆపర్చునిటీనే పెద్ద ఆపర్చునిటీ అండి. అప్పుడు నీకేమనిపిస్తుంది, నువ్వు బతికి ఉండాలరా స్వామి అని నాకు నేను అనుకోవాలా. ఆ సినిమాలో ఆ పుష్పాలు తట్టుకుంటాడు బోధం పెట్టి ఇట్లా అట్లా తట్టుకునేట్టుగా నీకుండా ఎవరో తట్టేది కాదు, నువ్వు సూపర్ రాని. మీరు డబ్బులు తీసుకోకుండా ఇలా వస్తే మీకే నష్టం అండి, ఇలా అయితే మీకు గుర్తింపు రాదు, ఏమీ రాదని ఎవరు చెప్పలా మీకు? గుర్తింపు అది కాదు, ఇంట్లో ఫస్ట్ అడిగేవాళ్ళు. ఒక 5 ఏళ్ళ ముందు మరీ ఫేమస్, నేనే ఫేమస్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫేమస్ సార్, నో డౌట్. అట కాదు, ఎందుకంటే ఇంత పెద్ద నేచర్ చెట్టు ఒకటే ఫేమస్, మీరు అందరూ ఫేమస్ కాదు. కొంతమంది చెప్తారు కదా ఇంట్లో, మీరు యూట్యూబ్ పెట్టచ్చు కదా, అది 4 million పోయింది కదా, ఇది పోయింది కదా. ఒరే మన పని అది కాదురా. ఇప్పుడు నిలబడి చేస్తే వీడియో మెయింటైన్ చేసి కెమెరా ఆను, రోలింగ్, నాకెందుకు ఆ రోలింగ్లు, తమ్మునీళ్ళు అన్నీ. ఎవరు నాకు ఇప్పుడు కెమెరా ఉందా లేదా చూస్తారు, ఏం సంబంధం లే కదా. ఇప్పుడు మీరన్నా ఇది పోయిందా లేదా చూసుకుంటారు, మిమ్మల్ని చూడడం ఎంత ఫ్రీ. నాకు ఏం చూస్తారు, ఏదో బాగుపడతారు, ఏదన్నా దీంట్లో ఉంటే నేర్చుకుంటారు, లేదనుకో పర్వాలే, నాకేం సంబంధమే లే. నా పని ఏంది, నేను ఆఫ్రికాలో వ్యవసాయమో, నేచర్ క్యూర్ హాస్పిటల్ ఒకటి పెట్టి జనాలకి ఇవన్నీ చేయడమో, చిన్నపిల్లలకు పోయేసి రే కూల్ డ్రింక్లు తాగద్దండ్రా, ఫ్రూట్స్ తినండ్రా, డబ్బులు ఎత్తి పెట్టుకొని అది మీ నాయనకే మళ్ళీ అయ్యండ్రా, 4 షర్ట్లు ఉంటే 5వ షర్ట్ వద్దనుకోండిరా, ఎందుకురా బర్త్డే, ఇవన్నీ చెప్తే నిజమేనేమో అనుకుని థాట్ ఇచ్చేది నాకు ఇంపార్టెంట్. మా పిల్లలకి మ్యాక్సిమం టైం చెప్పేసి ఉంటాము, మిగతా అందరికి చెప్తా. సో ఆ ఫ్లోలో ఉంటే కంపు కొట్టం. సెటిల్మెంట్ ఈజ్ డెత్. మనము ఎప్పుడైతే నిలిచిపోయి ఇక్కడ కూర్చునేసినామో, ఎప్పుడైతే పేరెంట్స్, మా పిల్లలు బాగా సెటిల్ అయిపోయినారండి, వాళ్ళకంతా ఇండ్లు ఉన్నాయి, 10 లక్షలు నెలకు వస్తుంది అంటే వాళ్ళు చచ్చినట్లే లెక్క. సెటిల్మెంట్ ఈజ్ డెత్. ఫ్లోలో ఉండాలి. ఇప్పుడు నది ఫ్లోలో ఉండేసేపే దాని కృష్ణానది పేరు. దూకుతుంది, ఎగురుతుంది, గంతులు వేస్తుంది, చీలుతుంది, ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నది సముద్రంలో కలిసిపోతే కృష్ణానది పని అయిపోయి, గోదావరి పని అయిపోయి. సో మనము పుట్టానే మనుషులు మన పిల్లల్ని సెటిల్మెంట్ చేద్దాం, వాళ్ళని కలిపేయాలని. అంటే నువ్వేం చేయక్కర్లేదు కదా, చూడు మనకి నిన్ను ఉన్నాయి, ఎంత డబ్బులు ఎందుకురా, ఆ నిన్ను ఉంటే కూడా ఏమీ లేదనుకొని బతకాల సింపుల్గా. అప్పుడు ఈ సమస్యలన్నీ ఉండవు. నీ డబ్బులన్నీ ఉన్ని ఇంకా సంపాదించో, అది నేచర్ క్యూర్లు పెట్టు, ఓల్డేజ్ హోమ్లు పెట్టు, ఎర్రగడ్డ పెట్టు, నీ దగ్గర పనిచేసే వాళ్ళు బాగా చెయ్యి, ఇంకా బాగా సంపాదించు. అది సంపాదించేది వేరే వాళ్ళు తొక్కి కాదు మళ్ళీ. అందుకే నా ఫీల్డ్ కూడా అగ్రికల్చర్. ఎవరు కాంపిటీషన్ లేదు, ఎందుకంటే ఎవరు వదిలేసినది కదా వ్యవసాయం, నేను పట్టుకోండేది. అందరూ వద్దు అనేది కదా పట్టుకోండేది. దాంట్లో కూడా బాగా డబ్బులు ఉండే బయట కొంతమంది కంట్రీస్ కావాల్సిన మెడిసిన్స్, ఫార్మాస్యూటికల్స్, మెడిసినల్ ప్లాంట్స్ ఇట్లాంటివి విన్నాం. అయితే మీకు వినయరామ్ గారు, విజయరామ్ గారు వీళ్ళంతా కలిసే కదా పనిచేసినాం. అవునా? విజయరామ్ గారు మేమంతా కలిసే. పాలేకర్ ఫస్ట్ వచ్చినప్పుడు ఆయన బుక్కులు మేమే కొంచెం డబ్బులు వేసుకొని ట్రాన్స్లేషన్ చేయించి ఆ బుక్కులు చేసి అట్లే జర్నీలో మేము ఎప్పుడు ఉండేవాళ్ళం కలిసే. తర్వాత ఓకే, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం ఎప్పుడైనా అకేషన్లో. మీరు కూడా చాలా వీడియోలు వాళ్ళతో అంతా చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాను ఎప్పుడప్పుడు. సార్ అంటే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? పొద్దున్న లేస్తే ఫస్ట్ కండిషన్లు లేదు. ఇప్పుడు నేను షెడ్యూల్ చెప్పినాను అనుకో, అట్లే టైం పెట్టుకొని 6 గంటలకు నేను రాజావు తాతానంటే 6 గంటలకు చేసి 3 గ్లాసులు అంటే 3 గ్లాసులు అట్లేం కాదు. అది మరి మహా మెంటల్ స్ట్రెస్. అది 1 గంటకు నేను తిరగకపోతే ఏమైపోతా, నేను ఈరోజు నీళ్ళు తాగలా అందుకని నాకు మోషన్ రాలా, నాకు కాఫీ తాగకపోతే మైండ్ పని చేయదు, సిగరెట్ తాగకపోతే నేను బాత్రూమ్ రాదు, ఎన్ని చెప్తారో. సో అందుకని కండిషన్ ఏం లేదు. నేను ప్రాబ్లము, నాకు అసిడిటీ, అల్సరు, అలర్జిక్ రెనైటిస్, డీవీటీ, సిరంగమిలియా, ఈ ఇష్యూస్ అన్నీ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా లైఫ్ స్టైల్ మార్చుకుంటా అట్లా వచ్చినాక ఇప్పుడు నా బండి బాగుంది. కాబట్టి నేను ఇప్పుడు తినకపోయినా, ఓ రోజు తినకపోయినా, 2 రోజులు తినకపోయినా, లేట్గా తిన్నా, దట్ ఈస్ బ్యూటీ.
కండిషన్లో లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తినకపోతే ఏమన్నా అవుతుందేమో అనే భయం లేదు. ఎందుకంటే ఏం కాలా చూసుకున్నా తినకపోయినా. సో అట్లా పొద్దున చేస్తాను, వీలైనంత వరకు 4 గ్లాసులు రాగి జావ తాగేస్తాను మా ఇంట్లో ఉంటే. యుగాండాకు కూడా నేను రాగి పిండి బెల్లం తీసుకుపోయి అక్కడ కూడా రాగి జావ తీసుకుని తాగేస్తాను. ఒకసారి మర్చిపోయినా తాగలే ఏం కాదు. రాగి జావతో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అరికెలో సామలో లేదు రెడ్ రైస్ వేసిన ఎక్కువ పిండి వేసిన రాగి ముద్ద బాగా పప్పు వేసుకొని ఫుల్గా తినేసి మళ్ళీ ఇంత పెట్టుకొని మళ్ళీ పెరిగేసి బాగా నిమ్మకాయ ఉరగా పెట్టుకొని ఆకుకూర పెట్టుకొని కలిపేసి బాగా తొక్కేస్తా. అప్పుడు ఇక తృప్తి అయిపోయింది. సాయంత్రం వరకు భోజనం మీద ఆలోచన ఉండదు. ఇష్టమైన స్వీట్ పెడితే కూడా వద్దులేబ్బా అనిపిస్తుంది. అది బ్యూటీ. అట్ట తింటే ఆ పొద్దున్నే. ఇంకా సాయంత్రము జొన్న రొట్టి కానీ సద్ద రొట్టి కానీ రాగి రొట్టి కానీ లేదా దేశీ బియ్యం కానీ తక్కువ పెట్టుకొని తక్కువ తినేసి కంప్లీట్ చేస్తా. చాలాసార్లు సాయంత్రం ఆకలి ఉండదు. ఇట్లా తింటే సాయంత్రం వరకు పని మీదనే ఉంటా, ఇట్లా ఎనర్జెటిక్గా ఉంటా. కానీ కక్కుర్తి పడి తింటా. జొన్న రొట్టెలో గుగ్గిళ్ళు వచ్చింటాయి, మంచిది అనుకుని తింటా. ఆ 2 పొట్లే మ్యాక్సిమం. మా ఇంట్లో అందరూ 2 పొట్లే తింటారు. అంటే 3 పొట్లు లేదు. పొద్దున్న తింటే ఇంత పెద్దగా తింటే అవసరమే ఉండదు. సో అది మన లైఫ్ స్టైల్. పొద్దున్నే 5 నుంచి 7 కిలోమీటర్లు నాన్ స్టాప్గా రన్ చేస్తా. ఆయాసం రాలేదనుకో ఇంకొంచెం జోరుగా పరిగెత్తా. ఆయాసం వస్తుంది మళ్ళీ చిన్నగా పరిగెత్తా. మళ్ళీ అట్లా హార్ట్ లంగ్స్కు ఎక్సర్సైజ్ ఇస్తాను నేను. ఇప్పుడు బాగా నడిచినప్పుడు కాళ్ళకి ఎక్సర్సైజ్, చేతులతో పని చేతులకి ఎక్సర్సైజ్. హార్ట్ లంగ్స్ ఎక్సర్సైజ్ ఏంటి? మెట్టెక్కాల ఆయాసం రావాలా. ప్రతి జంతువు పరిగెత్తి ఆహారం కోసం పరిగెత్తినప్పుడు వాటికి ఆటోమేటిక్గా మనుషులు హంటర్ గ్యాదరర్స్గా ఉండి హంట్ చేసినప్పుడు ఆయాసం వచ్చేది. హార్ట్ లంగ్స్ గట్టిగా ఉండేది. లేచి కొంచెం నడిస్తే ఆయాసం వస్తే భయపడిపోతుంది, చచ్చిపోతాం. సార్ పరిగెత్తి అరే చచ్చిపోర్రా నాయన. చిన్నప్పుడు పరిగెత్తి అలసట అయిపోయి అమ్మ ఆయన మరి ఏం చచ్చిపోలేదే, 30 ఏళ్ళు వచ్చి జీతం వస్తానే చచ్చిపోయినావా, 2 లక్షలు వస్తానే ఒబేస్ అయిపోయి చాలా భయపడిపోతూ ఉంటారు. హార్ట్ లంగ్స్ అంటే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళ గురించి చెప్పడంలే, కామన్ పీపుల్ గురించి చెప్తా ఉన్నాను. వీళ్ళ విషయం ఏమంటే 20 ఏళ్ళ వరకు స్పోర్ట్స్ ఆడింటాడు, పరిగెత్తింటాడు, కబడ్డీ ఆడింటాడు, ఖోఖో ఆడింటాడు, అన్నీ ఆడింటాడు. 25 ఏళ్ళకి జాబ్ వచ్చి 5 ఏళ్ళు కూర్చొని ఆ మెట్లు ఎక్కకుండా అన్ని అదే లిఫ్ట్లు అన్నీ వాడేసి స్లో అయిపోయింటాడు కదా. మళ్ళీ కొంచెం మెట్లు ఎక్కతానే కొంచెం ఆయాసం వస్తుంది. 35 సార్ కొంచెం ఆయాసం వస్తాను సార్ అంటే అది మీరు ఎందుకు మెట్లు పడుతుంటే 1 కిలోమీటర్ నడవండి చాలు అని చెప్పింటాడు డాక్టర్. కొన్ని ఏళ్ళ తర్వాత హార్ట్ దానికి కూడా అలవాటు లేదు, అంతే. వెరీ సింపుల్. ఇప్పుడు మనం కూర్చొని ఉన్నాము, మీరు పోయేసి గట్టికి కొడవలు తీసుకొని కోత పోయండి, మీకు చేయి నొప్పి వస్తుంది. ఎందుకంటే ఆ మజిల్ మూవ్ అవుతుంది, నొప్పి వస్తుంది. అట్లే వస్తా అంటే 2 రోజులు తగ్గిపోతుంది. ఒక రోజు రెస్ట్ ఇస్తాం, మనకు అలవాటు అయితే తగ్గిపోతుంది. మీరు వాళ్ళ హార్ట్ పిల్లలు పెట్టుకోంటారు, ఎత్తి పెట్టుకొని బ్యాంకులో మెట్లు ఎక్కితే ఆయాసం వస్తూ ఉంది. ఇంకొంచెం మెట్లు ఒకసారి ఒక మెట్లు ఎక్కండి, ఇంకోసారి 2 ఫ్లోర్లు ఎక్కండి, మళ్ళీ ఎక్కండి. వాకింగ్ ఫస్ట్ 1 రౌండ్ వేయండి. మళ్ళీ అటు 20 రౌండ్లు వేయచ్చు. మీ ఏజ్కి 40 అయితే 50 అయితే. నేను 80 ఏళ్ళ గురించి చెప్పడం లేదు. సరే భయపడి రాడి దగ్గర పోయి సార్ మీకు 40 అయింది కదండి, ఇవి స్లో డౌన్ అంటానే. స్లో డౌన్ అయిపోయి సార్ లేస్తే ఆయాసం వస్తుంది అంటే బెడ్లో ఉండి సాగు అయితే ఇంకేం చేయాలా? లేస్తేనే ఆయాసం వస్తుందని చెప్తే ఏం చేయాలి? ఇంకా నేను కూడా చూసుకున్నా. నేను 4 రౌండ్లు వేసి గ్రౌండ్ అబ్బా అనుకునేవాడిని. మరి 4 రౌండ్లు వేసిన 800 మీటర్స్ అంటే 1 కిలోమీటర్ కంటే తక్కువ. 416 1.6 కిలోమీటర్స్. లాస్ట్ రౌండ్ వేసేటప్పటికే మైండ్ చాలు ఇక నా వల్ల కాదు అనిపిస్తుంది. కాదని చెప్పి సరేలేమని నిలిపేసామండి. ఒక ఫ్రెండ్ యూఎస్ నుంచి వచ్చి వాడు మ్యారథాన్ పరిగెత్తినాడు, నేను ఉన్నాడు. వాడు ఇంత ఉంటాడు, 5.2, నేను 6 ఉండా. వాడు మారతాన్ 42 కిలోమీటర్లు పరిగెత్తి వస్తే నీకేమి దొబ్బులు అని చెప్పి నేను పరిగెత్తమని అనుకొని అప్పుడు 4 రౌండ్లు 5 చేసి 6 చేసిన ఒక మేబీ 1 మంత్ లోపల 25 రౌండ్లు వేసినానండి. అంటే 25 రౌండ్లు వేసే శక్తి నాకుండి కూడా మైండ్ లిమిటేషన్ చేసి చేయకుండా చేసింది. అదే నేను చెప్పేది. మైండ్ స్ట్రెంగ్త్. ఇప్పుడు నేను సూపర్ కాదు అని అందుకే మీకు చెప్పింది. అందరూ సూపరే. నాకంటే బెటర్గా మీరు పర్ఫామ్ చేయాలి, నాకంటే హ్యాపీగా ఉండగలరు, నాకంటే హెల్తీగా ఉండగలరు, నాకంటే ఇన్ఫ్లుయెన్సర్గా కూడా ఉండగలరు. కరెక్ట్. మీరు ఎక్స్ప్రెస్ చేయాలి. మీరు బాగుపడ్డారు కదా 10 మందికి చెప్పండి. మీకు బాగా మాట్లాడిస్తుంది కదా టీవీ ఉన్నప్పుడు చెప్పండి, యూట్యూబ్ పోయి చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎంతసేపు మా మొగాలే కనిపిస్తూ ఉంటే దరిద్రంగా ఉంటుంది. మేము మొగాలండి ఇప్పుడు నేచర్ మమ్మల్ని కూడా మాయం చేస్తారు 10 ఏళ్ళు 20 ఏళ్ళలో. మరి ఎట్లా యంగ్స్టర్స్ అందరూ నేచర్ దగ్గరుండి ఈ బ్యూటీని, ఈ అగ్రికల్చర్ని, ఈ హెల్తీ హ్యాబిట్స్ని, ఆ ఎకాలజీని అర్థం చేసుకొని ఇవన్నీ మాట్లాడేవాళ్ళు రావాలా. కరెక్ట్. మీరు మాట్లాడకపోతే ఏమవుతుంది? కార్పొరేట్ శక్తులన్నీ క్రికెట్ అనే ముసుగులో కూల్ డ్రింక్లు అమ్మడము, క్రికెట్ అనే ముసుగులో, స్పోర్ట్స్ అనే ముసుగులో, అందము ఆరోగ్యం అనే ముసుగులో ఇది వేసుకో నువ్వు భలే ఉండవు, నువ్వు ఎయిర్ హోస్టెస్ అయిపోతావు, ఇది పూసుకో, నువ్వు ఎయిర్ప్లేన్ తోలేస్తావు. ఎయిర్ప్లేన్ తోలేస్తారా పూసుకుంటే? అన్యాయంగా అడ్వర్టైజ్మెంట్ అన్నీ చేస్తాను. నువ్వు పొడుగు అయిపోతావు ఇది వేసుకుంటే, ఈ సెంట్ వేసుకొని పరిగెత్తి వస్తారు అమ్మాయిలు. ఏం దరిద్రం అండి. అట్లా
నీ థింకింగ్ని థాట్ ప్రాసెస్నే మార్చేస్తుంది కార్పొరేట్ వ్యవస్థ. మీరు పిల్లల్ని బుద్ధిగా పెంచకపోతే మీ టాప్ ప్రియారిటీ వాళ్ళు సంపాదించేది కాదు, వాళ్ళని లాజికల్గా ఈ సొసైటీ ఎట్లా మిమ్మల్ని నాశనం చేస్తుంది అర్థం చేసుకుంటే పెంచేది చాలా ఇంపార్టెంట్. సార్ అంటే ఇప్పుడున్న సామాజిక పరిస్థితులు అన్నీ మీకు తెలుసు, ఆరోగ్య పరిస్థితులు మీకు తెలుసు, ప్రస్తుత జనరేషన్ ఎలా ఉంది, ఫోన్లతోటి లేకపోతే టెక్నాలజీతో ఎలా ఉంది అనేది ఎంత ఆరోగ్యంగా ఉన్నది మీకు తెలుసు. సో పేరెంట్స్కి పిల్లలకి ఆల్ ఓవర్గా ఆరోగ్యం గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ మీరందరూ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ రావాలి. ఒక వారము మనము స్క్రీన్ టైం 1 గంట లిమిట్ చేసుకున్నాము. ఆ ఫుడ్ అంతా అదో రాగి జావా, అరికెలు, జొన్న రొట్లు. మనం వాళ్ళు కన్ఫ్యూజ్ చేయకూడదు ప్రేక్షకులకి. అని ఇన్ని ఇచ్చినామనుకో కరెక్ట్. పొద్దున్నే అందరూ గ్రౌండ్కి పోదాం 1 అవర్, ఈవినింగ్ అర్లీకి పడుకుందాం 9 2కో 3కో 2కి లేచేవాళ్ళు లేని, 3కి లేచేవాళ్ళు లేని, 4కి లేచేవాళ్ళు లేని. మనం ప్రాణాయామ, యోగా, అది ఒక లైఫ్ స్టైల్ ఒకటి ఏదైనా అనుకోండి మంచి ఇవి చేసుకుందాము అనుకోని 1 వీక్ మీరు అందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకుంటే ఓ లైఫ్ ఇంత బ్యూటిఫుల్గా ఉందని 8 రోజులు తెలిసిపోతుంది. 7 days హాస్పిటల్ పోయి 10 రోజులు, నెల రోజులు కూర్చుంటాం. 7 days లైఫ్ స్టైల్ మార్చుకునేదానికి మీరు మంచిగా గండిపేటకి పోతారో, ఈవినింగ్ ఎంజాయ్ చేస్తారో, సండే ఎట్లా చేస్తారో, కొండ ఎక్కుతారో, అట్లాంటివన్నీ ప్లాన్ చేసుకోండి. అప్పుడు ఆనందం అనేది మాల్స్కి పోకపోయినా, పెద్ద పెద్ద దేశ విదేశాలు వెళ్ళి టైం పాస్ చేయకపోయినా, ఎంటర్టైన్మెంట్ కోసం ఏ దేశం వెళ్ళక్కర్లా. ప్రతిరోజు కొడైకెనాల్, స్విట్జర్లాండ్ సూర్యుడే మీకు కూడా వస్తాడు. అమెజాన్లో ఉండే గాలే మీకు కూడా వస్తుంది. అక్కడ ఉండే చిన్నపిల్లల నవ్వులే ఇక్కడ చిన్నపిల్లలు, అక్కడ ఉండే వర్షమే ఇక్కడ ఉండేది, అక్కడ ఉండే ఆవులే ఇక్కడ ఉండేవి. మన ఇంట్లో లేని సంతోషాన్ని ఎక్కడో వెతుక్కుంటున్నాం మనం. అక్కడికి పోలేదు, అక్కడే సంతోషం ఉంది అనుకునేది కరెక్ట్గా. సంతోషం ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. అక్కడ పోగలిగితే బాగుండి. ముఖ్యంగా మహిళలు ఎందుకు బయటకు అంటే ఇక్కడే ఉన్నారనుకో, వాళ్ళకి వంట చేసే పని తప్పదు పాపం. అందుకని బయట పోతే ఏదో కొంచెం వంట తప్పుతుంది. అంటే రొటీన్ కదా, రోజు అదే ఇంట్లో అదే 4 గోడల మధ్య అదే పని సంవత్సరాల తరబడి. అందుకే నేను చెప్పేది మగవాళ్ళు కూడా అన్ని పనులు చేయండి. జొన్న రొట్టె చేసి మీరు బాగా కండలు గట్టిగా ఉంటారు కదా, ఇటు రుద్దితే 2 నిమిషాలు చపాతీ అయిపోయాయి, జొన్న రొట్టె అయిపోయాయి. రాగి ముందు గెలిగితే ఒక ఇంటర్వ్యూలో అన్నారు, పెండిళ్ళు చల్లకపోతే మీరు మానేయండి, ముగ్గులు మీరు పెట్టకపోతే మా అన్ని మేము చేస్తామని. చాలా ఈజీ అది. అందులో ఇప్పుడు ఇష్యూ ఏమంటే మాకు ఎవరు పెట్టేవాళ్ళు లేరని, మా అమ్మ రొట్టెలు చేసి పెట్టేదండి అని వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. వీళ్ళమ్మ 70 ఏళ్ళు పాప ముసలి అయిపోయింది, వీళ్ళు యంగ్గా ఉంటారు, వీళ్ళు రొట్టె చేసి వాళ్ళ అమ్మకి పెట్టాలా. వీళ్ళమ్మ ఒకవేళ నేర్పించింటే వీళ్ళు భార్యకి చేసి పెట్టాలి. భార్యకి తెలియకపోతే ఒకవేళ భార్య సిటీలో పుట్టింది, పెరగలా, తెల్లలేదు, వాళ్ళమ్మ చేయడం నేర్చుకొని చేస్తే మళ్ళీ ఇద్దరు కలిసి చేయొచ్చు, పోతుంది. ఎంత సింపుల్ అండి ఆరోగ్యం కోసము. ఇన్ని గుగ్గిళ్ళు అని, జొన్న రొట్టె అని, సీతాఫలంకాయలు అని, జామకాయలు తినేదానికి ఎంత కష్టపడతా ఉండే ఆరోగ్యం కోసము. పూజలు చేస్తారు, పురస్కారాలు చేస్తారు, ఏమేమో చేస్తూ ఉండరు. పిల్లల్ని ముఖ్యంగా మీకు మేమే కాదురా, మన జాయింట్ ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్ అందరూ మీకు అని చెప్పి వాళ్ళ బర్త్డేకి సాయంత్రం వస్తానే మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళండి అని చెప్పి, నువ్వు ఏదో సున్ని ఉండనో, ఓ నువ్వు లడ్డునో, ఏదో తమాషగా అన్ని గుగ్గిళ్ళు తీసుకుపోయి అని పెట్టి ఆడుకుంటారు. అరే అప్పుడు మా అమ్మ ఎంత గొప్పదిరా అని వాడికి ఇంప్రింట్ అయిపోతుంది. ఇది వాళ్ళ పిల్లలకి ఇన్ని బఠానీలు పెడితే 2 రూపాయలు ఖర్చుతో వాడి కాన్ఫిడెన్స్ వస్తుంది. చూడరా మా అమ్మ అలా రోజు పిలిచి మనకి ఏదో పెడతా ఉందని వాడికి ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్లా సొసైటీతో కనెక్ట్ కావాలి వాడికి. రే మీ మామ చాక్లెట్ అమెరికా నుంచి తెచ్చినాడు రా, ఎవరికి ఇవ్వద్దురా అంటే వాడు జోబులు వేసుకొని భయంగా పోయి బాత్రూంలో పోయి తింటా ఉంటాడు. వాడు అట్లా తయారు చేస్తావా? వాడి సొసైటీతో కలిపి, రే ఈ చాక్లెట్లు నువ్వు తిన్నావు కదా ఫ్రెండ్స్కి అందరికి ఇచ్చేయి, ఎందుకంటే అది పాయిజన్, అది చాక్లెట్ మంచిది కాదు కదా, సో అందరికీ డివైడ్ చేసి ఇచ్చేస్తే అయిపోయా. అట్లా తయారు చేయ పేరెంట్స్కి అవి చెప్పాలి పిల్లలకి. ఎంతసేపు మనము ఇంకా మార్కులు రాలేదా, వాడు వచ్చేసి వీడు ఇన్ని ట్యూషన్లు పెడితే కూడా నీకు ఇంతే మార్కులు వచ్చినాయి అని చంపుతా ఉంటే ఎట్లా వాడికి రాలేదు. వాడికి ఇంకేదో వాడు దేంట్లో ఎక్స్పర్టో చూసుకొని వాడి పెయింటో ఇంటో ఇంకోటో వ్యవసాయమో బాగా మాట్లాడతాడు, వాడు మంచి యోగా చేస్తాడు, ఏదో స్కిల్ ఉంటుంది దాంట్లో చేయించచ్చు కదా వాడిని. చాలా సినిమాలు వచ్చాయి కదా, 3 Idiots, రకరకాల సినిమాలు వచ్చాయి దాని మీదనే. ఆ స్కిల్ని పెట్టాలా. ఓకే డబ్బుల కోసము డెఫినెట్గా సాఫ్ట్వేర్ బాగా డబ్బులు ఇచ్చింది, చాలా మంది విలేజెస్లో కూడా డబ్బులు వచ్చేసాయి, ఇంక డబ్బులు సరిపోయింది కదా. ఇంకా మీ పిల్లలు డబ్బులు అవసరం లేని వాళ్ళకన్నా వాళ్ళ భార్య వాళ్ళ బతుకులు వాళ్ళని బతకనండి. మీ డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఇంకా వాళ్ళని ప్రజలు ఇంకా డబ్బులు సంపాదించు అంటే ఎట్లా? ఆ డబ్బులు లేకుండా ఉండే వాళ్ళకన్నా ఆ జాబులు పోనీ, బాగా సెటిల్ అయిపోయిన వాళ్ళు ఇంకా వదిలేసేయండి, జాబులు ఎవరో చేసుకుంటారు. మీరు ప్యాషన్ కోసం ఏదైనా పని చేయండి, నేచర్ క్యూర్లు పెట్టండి,
ఓల్డేజ్ హోమ్లు పెట్టండి, ఏదో చేయండి, అందరు సొసైటీకి వరకు వచ్చే పనులు మీరు డబ్బులు పెట్టండి. మీరు ఎంత డబ్బులు ఎత్తిపెట్టినా మీరు పోయేటప్పుడు ఏమి మీ దగ్గర ఉండదు. ఒకటి, మనము చచ్చిపోతే మనం వేసుకొని ఉంగరం రాలేదనుకో, ఎర్రగొట్టి ఉంగరం తీసి లోపలేస్తారు, మనల్ని కాలుస్తారు. 1 గ్రామ్ బంగారం మన మీద పెట్టరు. దానికోసము ఇంత శ్రమపడి మన వాళ్ళకు నెక్స్ట్ జనరేషన్కి ఎత్తిపెట్టేది అనవసరం. మీ కోరికలు ఉంటాయి, ఏదో మీ నాయన పేరు మీద ఏదో చేయాలనో, గుళ్ళో ఏదైనా గుడికి ఇవ్వాలనో, ఏదో ఇంకో ఓల్డేజ్ మీ ఫ్రెండ్కి సహాయం చేయాలనో ఏదో ఉంటాయి, అవి తీర్చుకోండి. మీరు యాక్టివ్గా ఉండేటప్పుడు తీర్చుకోండి. ముసలైనాక మీ తాళాలు మీ దగ్గర ఉండవు. కోడలో అల్లుడో కొడుకు బెరుక్కుపోతారు. మీరు యాక్టివ్గా ఉండేటప్పుడే మీరు ఏమైనా చేయాలి కూడా చేయాలి. 10 రూపాయలు దానం చేస్తావు, ఇంకేం చేస్తావో మీరు యాక్టివ్గా ఉండేటప్పుడు చేయాలి. అవును, అద్భుతం. ఏమైనప్పటికీ ఈ ఇంటర్వ్యూ మీ అందరికీ ఒక చిన్న ఆలోచన ఇచ్చినా కూడా దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మా ఇద్దరికీ కూడా. సో డబ్బు వెనకాతల పరిగెట్టకుండా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, ఫ్యామిలీని చక్కగా చూసుకోండి. సో సచ్ ఏ వండర్ఫుల్ కాన్వర్జేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ సమయం తీసుకుంటే క్షమించాలి. దయచేసి. థ్యాంక్ యూ.